గ్రంథము 4వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం ఒకసారి మనం చదువుదాం. ఎలీషా, నా వలన నీకేమి కావాలను. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజులు రాసిన 2వ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. ఎలీషా, నా వలన నీకు ఏమి కావాలను. ఈ యొక్క అధ్యాయాన్ని రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము మనం చాలాసార్లు స్టడీ చేసి ఉంటాం. చదివిన వారందరూ కూడా స్టోరీ తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏ సిచ్యువేషన్ ఉన్నదో మనకు అందరూ కూడా తెలుసు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అన్నమాట. ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక ఫ్యామిలీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటి అని మనం చూసినట్లయితే రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే, అంతటా ప్రవక్త శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తులు కలిగినని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పుల వాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. దెర్ ఈజ్ ఎ ఫ్యామిలీ. ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఒక భర్తను కోల్పోయింది. స్త్రీ మిగిలింది. ఆ స్త్రీకి 2 కుమారులు. అందరికీ అర్థమవుతుంది కదా. ఒక కుటుంబం, ఆ కుటుంబంలో కుటుంబ యజమాని చనిపోయాడు, భర్త చనిపోయాడు, స్త్రీ ఉంది, స్త్రీకి 2 కుమారులు. అయితే ఆ భర్త బ్రతికి ఉండగా కొన్ని అప్పులు చేసి చచ్చిపోయాడు అన్నమాట. కొన్ని అప్పులు చేసి చచ్చిపోయాడు. ఆ అప్పులు చేసి చచ్చిపోయినప్పుడు చాలా మంది మరి ఎలా ఫీల్ అవుతారో తెలియదు, కానీ ఈ రోజున మనం చూసినట్లయితే పోతే సరిగ్గానే చచ్చాడు కదా, అప్పులు చేసి చచ్చి నా మీద బాధ పెట్టిపోయాడు అని చెప్పేసి ఏడ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఆ స్త్రీ మనం చూసినట్లయితే ఫ్యామిలీ లీడ్ చేస్తుంది. ఆ ఫ్యామిలీ లీడ్ చేస్తున్నట్టు మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అంటే జియోగ్రాఫికల్ సిచ్యువేషన్స్ మనం చూసినట్లయితే ఆ రోజుల్లో ఎలీషాకు ముందు ప్రవక్తగా ఎవరున్నారంటే ఏలే ఉన్నాడు. ఏలే ప్రవక్త ఉన్నాడు. ఏలే ప్రవక్త ఉండి దేవుణ్ణి ఆరాధించే విధానాన్ని, దేవుని స్తుతించే విధానాన్ని ప్రజలకు తెలియజేస్తున్న ఆ టైంలో ఏలేకు విరోధముగా ఒక రాణి, ఆహాబు భార్య అయినటువంటి యెజెబెల్ ఏం చేసిందంటే ఈ ప్రవక్తలందరినీ, యెహోవా ప్రవక్తలందరినీ కూడా చంపించడం మొదలుపెట్టింది. యెహోవా ప్రవక్తలందరూ కూడా చంపించడం మొదలుపెట్టిన తర్వాత యెహోవా ప్రవక్తలందరూ కూడా ఏం చేసేవారంటే స్త్రీకి భయపడి పారిపోయేవారు. కొంతమంది ఏం చేసేవారంటే మరి వేరొక ప్రాంతాలకు వలస వెళ్ళిపోతుండేవారు. ఇటు అక్కడ సేవ పరిచయకు ఒక డిస్టర్బెన్స్ అన్నది ఏర్పడ్డది ఆ రోజుల్లో. అంటే ఎలీషా ఆరోహణం అయ్యాడు పరలోకానికి ఆరోహణం అయిన తర్వాత జరిగే సిచ్యువేషన్స్ మనం చూసినట్లయితే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసినట్లయితే దేవుని యొక్క పరిచయకు ఎంత ఆటంకమో ఏర్పరచబడినటువంటి పరిస్థితులు. ఇప్పుడు మనం ఇక్కడ చాలా పబ్లిక్ దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం. అది కొన్నిసార్లు మనం చూస్తుంటాం. ఈ యొక్క గవర్నమెంట్ కానీ ఇది చేసిందంటే, అది చేసిందంటే క్రైస్తవులకి శ్రమ, క్రైస్తవులకి హింస అని అంటూ ఉంటారు. అంటే మనం పబ్లిక్ దేవుణ్ణి ఆరాధించడం, పబ్లిక్ దేవుని స్తుతించలేం అనే మాట మనం వింటూ ఉంటాం. అది చెప్పుకోవడం ఈజీగానే ఉంటుంది, కానీ యాక్షన్ వచ్చిందంటే అది వేరుగా ఉండడాన్ని మనం చూడగలుగుతాం. ఆ రోజు యెరూషలేములో కూడా ఇటువంటి హింస కలిగినట్లుగా మనం చూస్తాం. యెరూషలేములో సంఘానికి శ్రమ వచ్చినప్పుడు సంఘం ఏం చేసిందంటే ప్రతి వారు కూడా వివిధ ప్రాంతాలకు ఏం చేశారట, పారిపోయారట. చెదరిపోయి పారిపోయి సైతం వారు ఏం చేశారట, దాక్కోలేదట. పారిపోయి దేవుని సువార్తను వారు ప్రకటన చేశారు. కాబట్టి ఈ ఫ్యామిలీ మనం చూసినట్లయితే మరి ఆ రోజుల్లో మరి యెజెబెల్ కాలం నుంచి ఉండే ఉన్న ఫ్యామిలీ అవ్వచ్చు, యెజెబెల్ కాలం నుంచి కూడా దేవుని యొక్క సంఘ పరిచయంలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్న ఫ్యామిలీ కావచ్చు. మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మాట మనం చూసినట్లయితే అతను కూడా ఎవరట, ప్రవక్త శిష్యులలో ఒకడు. అంటే దేవుడు ఎందుకు భయభక్తులు కలిగిన వాడు. మరి దేని వల్ల అప్పులు చేశాడు అక్కడ క్లియర్గా రాయలేదు. ఒకవేళ దేవుని పరిచయం వరకు ఏం అప్పు ఏమైనా చేస్తాడో తెలియదు, లేదంటే తన కుటుంబాన్ని యెజెబెల్ పెట్టే శ్రమల నుండి కాపాడడానికి ప్రవక్తలందరూ కూడా హింసిస్తున్నటువంటి విధానాన్ని బట్టి ఆ కుటుంబాన్ని సంరక్షించడానికి అప్పులు చేసి పెట్టాడో తెలియదు, కానీ కొన్ని అప్పులు అయితే చేశాడు. అప్పులు చేసిన తర్వాత అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు ఉన్న తర్వాత చనిపోయాడన్న సంగతి తెలిసింది. చనిపోయాడన్న సంగతి తెలిసిన తర్వాత అప్పులు వారందరూ కూడా ఎక్కడికి వచ్చారు, ఇప్పుడు ఈ స్త్రీ దగ్గరికి వస్తున్నారు. ఈ స్త్రీ దగ్గరికి వచ్చి అప్పులు అడుగుతున్నారట. నువ్వు అప్పు తీరుస్తావా తీర్చవా? నువ్వు అప్పు కానీ తీర్చకపోతే నీ 2 కుమారులను కూడా మేము తీసుకుని వెళ్ళిపోతాం.
అని అక్కడ గొడవ చేస్తున్నారు అనమాట. గొడవ చేస్తుంటే ఆ స్త్రీకి ఏం చేయాలి అర్థం కాదు. అయితే అప్పు అనేది తీర్చాలో లేదంటే వాళ్ళ ఇద్దరు పిల్లల్ని కూడా ఎవరికి ఇచ్చేది? ఎవరైతే అప్పు తీసుకుందో వాళ్ళకి ఇచ్చేది, దోస్తులకి ఇచ్చేది. అది మోసే ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం ఎవడైనా ఒకరి దగ్గర అప్పు తీసుకుంటే అప్పు చెల్లించకపోతే, అప్పు చెల్లించలేని వాడు ఏం చేయాలంటే వారి పిల్లల్ని వాడికి దోస్తుగా పంపించారు. నిర్గమాకాండము 21వ అధ్యాయము చూడండి. నిర్గమాకాండము 21వ అధ్యాయము 12-1-2 వచనం చదువు. నిర్గమాకాండము నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులు ఏమనగా, నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన యెడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమి ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. చాలండి. ఇప్పుడు అప్పు తీసుకున్న తర్వాత అప్పు ఇవ్వకపోతే ఈ అప్పు తీసుకున్న ఫ్యామిలీ, అప్పు ఇచ్చిన ఫ్యామిలీకి ఏం చేయలే? వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల్ని ఏం చేయాలట? దాసుడిగా అప్పగించారు. ఈ దాసుడిగా అప్పగించిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఎన్ని సంవత్సరాల వారి ఇంట్లో కొలువు చేయాలట? 6 సంవత్సరాలు కొలువు చేయాలి. 7వ సంవత్సరంలో వారు విడుదల పొందుతారు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ ఫ్యామిలీని మనం చూస్తే తన భర్త చేసిన అప్పులను బట్టి ఇప్పుడు పిల్లలు ఎన్ని సంవత్సరాలు కొలువు చేయాలి? ఆ ఇంట్లో 6 సంవత్సరాల దాసరకం చేయాలి. 6 సంవత్సరాల దాసరకం చేయాలి. అంటే ఒక అప్పు ఒక హెడ్ మీద ఇంత నియమిస్తాడు అనమాట. అంటే దాసరకం అంటే ఇప్పుడు వెంకటన్న దగ్గర వెంకటన్న దాసుడిగా కొనుక్కుంటుంటే నా హెడ్ మీద తిమోతికి 5 సంవత్సరాలు ఇదిగో 1,00,000 రూపాయలు నేను నియమిస్తున్నాను అని చెప్పేసి ఆ 1,00,000 రూపాయలు చెల్లించి నన్ను దాసుడిగా తీసుకెళ్ళిపోతాడు అనమాట. సో ఇప్పుడు ఆ 1,00,000 రూపాయల వరకు నేను ఎన్ని సంవత్సరాలు దాస్యం చేయాలి? 6 సంవత్సరాలు దాస్యం చేయాలి. 7వ సంవత్సరంలో రిలీజ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎంత అప్పు తీసుకున్నారో తెలియదు కానీ వీళ్ళిద్దరి మీద ఎంత వారు పెడతారో తెలియదు కానీ వీళ్ళిద్దరిని ఎన్ని సంవత్సరాలు దాసులుగా తీసుకెళ్ళిపోతారు? 6 సంవత్సరాలు దాసులుగా తీసుకెళ్ళిపోతారు. ఒకటే భర్త పోయిన బాధలో ఉంది, 2 నిండా మునిగిపోయిన అప్పుల బాధలో ఉంది, 3 మనం చూస్తే తన పిల్లలు ఇప్పుడు దాసులుగా కొనుక్కోబడితే తన యొక్క పరిస్థితి అంతా కూడా అగమ్య గోచరంగా ఉండే పరిస్థితుల ఫ్యామిలీ ఉంది. ఇంకా నేను సబ్జెక్ట్ ఇండెప్త్గా కావాలి, ఇంట్రడక్షన్ చెప్తున్నాను అన్నమాట. దిస్ ఇస్ నాట్ మై సబ్జెక్ట్, స్టోరీ చెప్తున్నాను మీకు ఇంట్రడక్షన్. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇటువంటి పరిస్థితులు ఈ ఫ్యామిలీ ఉంది. నేను మీకు చెప్తూ ఉంటాను. ఒకసారి అబ్రహం లింకన్ వాషింగ్టన్లో ప్రయాణం చేస్తూ కార్లో వెళ్తుంటే అక్కడ ఒక అమ్మాయిని అమ్మడానికి దారిలో నిలబెట్టారనమాట. ఆ రోజుల్లో అమ్ముతుండేవారు. ఇంట్లో ఒక పని మనిషి కావాలంటే వారి మీద ఎంత వెలపెట్టి అమ్ముతుండేవారు. ఒక ఆఫ్రికన్ గర్ల్, ఈ నల్ల జాతికి సంబంధించిన అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ మార్కెట్లో విక్రయిస్తుంటే అబ్రహం లింకన్ ఆ అమ్మాయిని చూసి జాలిపడి ఏం చేశాడంటే ఆ అమ్మాయికి వెల చెల్లించి, ఆ అమ్మాయికి ఎంతైతే వెల చెప్పారో ఆ వెల చెల్లించి అమ్మాయిని తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టి ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత దారిలో ఉంటుండగా ఆ అమ్మాయి అడుగుతుందట, అయ్యా మీరు నన్ను కొన్నారు కదా, నేను మీకు ఎన్ని సంవత్సరాలు దాస్యం చేయాలి అని అడిగిందట అబ్రహం లింకన్. ఎన్ని సంవత్సరాలు దాస్యం చేయాలంటే అప్పుడు అబ్రహం లింకన్ అన్నాడట, మై డాటర్ ఐ పేడ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. నేను నీకు ఎంత చెల్లించాను అంత చెల్లించాను. నౌ యువర్ ఫ్రీడమ్ అన్నాడట. నౌ యూ గెట్ ఫ్రీ అన్నాడట. ఇప్పుడు నీకు స్వతంత్రం నేను ఇచ్చాను, నువ్వు ఎవరి దగ్గర కూడా దాస్యం నువ్వు చేయవలసిన లేదు. ఎందుకు తెలుసా? నీ దాస్యానికి ఎంతైతే వారు వెల నిర్ణయించారో ఆ వెల అంతా కూడా నేను చెల్లించాను. నేను స్వతంత్రాలుగా చేశాను. గో అండ్ ఎంజాయ్ అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అంటే ఒక వెల చెల్లించి తీసుకుని ఎన్ని రోజులు వారి చేత దాస్యం చేయించుకోవాలో అన్ని రోజులు దాస్యం మనము చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వేద వేస్తారు కంపెనీలో. వేద వేసిన సెకండ్ డే వెళ్ళిపోతున్నాను అనుకో, నెక్స్ట్ ఇమీడియట్ వర్డ్ వాళ్ళ నోట్ నుంచి వచ్చే వర్డ్ ఏంటి? జాగ్రత్తగా వెళ్ళిపోమంటారా? ఏమంటారు? నీ మీద 7,000 ఖర్చు పెట్టాను, మీద 7,000 చెల్లించి వెళ్ళిపోమంటారు. ఈరోజు చందు రాలేదు. యాక్చువల్గా చందుకి 3 months నుంచి శాలరీ లేదు. ఈలోపు ఆఫర్ వచ్చింది. ఆఫర్ వస్తే ఏం చేయాలంటే ఇమీడియట్ దాన్ని వదిలి వచ్చిన దానికి వెళ్ళిపోవాడు. శాలరీ ఇవ్వకుండా అలా ఉంటుంది, నువ్వు ఎన్నాళ్ళు ఉంటావంటే మాట తీసుకున్నాడు, వెళ్ళాడు. మంచి ఆఫర్ వచ్చిందని వెళ్ళాడు. ఇప్పుడు వరకు బాగా ఉన్నాడు. వాడు 3 నుంచి శాలరీ లేదు కానీ నేను ఇంటికి వెళ్తానంటే ఇప్పుడు వాడు అన్నమాట అంటే నీ వీసాకి 8,000 అయితే 8,000 పే చేసి వెళ్ళు అన్నాడు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే చందు కోసం చెప్పట్లేదు. ఒక వ్యక్తి ఫ్రీడమ్ కావాలనుకుంటే ఆ వ్యక్తి మీద ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో ఆ ఇన్వెస్ట్ చేసిందంతా కూడా మనం ఏమంటాం? చెల్లించి వెళ్ళమంటాం. ఇప్పుడు ఈ ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉంది? ఈ ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉందంటే అప్పు అయిపోయారు. ఇప్పుడు ఇద్దరు పిల్లల దాసులుగా తీసుకెళ్ళిపోతాను అంటున్నారు.
ఇద్దరు పిల్లలు దోసగా తీసుకెళ్ళిపోతే ఈవిడి సింగిల్ గా మిగిలిపోయే పరిస్థితి. అటువంటి టైంలో ఏం చేయాలి అర్థం కాని టైంలో ఆ యొక్క 2వ వచనం నుంచి మనం పరిశ్రమ చేసినట్లయితే 4వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే ఎలీషా నా వలన నీకేమి కావలను, నీ ఇంట్లో ఏమి ఉన్నదో నాకు తెలియజెప్పమనను. ఇక్కడ మనం చూసినట్లయితే అదే టైంలో ఎలీషా వెళ్తున్నాడు అనమాట. అదే టైంలో ఎలీషా వారి ప్రాంతం కూడా ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. ఎలీషా ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు సంగతి స్త్రీకి తెలిసి ఏమన్నదంటే, వెంటనే ఎలీషా దగ్గరికి వెళ్తే మనకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది, దైవ సేవకుడి దగ్గరికి వెళ్తే మనకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పేసి ఏం చేస్తుంది, ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఎలీషా దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం చెప్తుంది. ఏమని, అసలు ఏం జరిగింది అదంతా కూడా చెప్తుంది. ఆ చెప్తున్నప్పుడు ఎలీషా స్టోరీ అంతా కూడా విని, నా వల్ల నీకు ఏమి కావాలి. మనకున్న హ్యాబిట్ ఏంటంటే, ముందు మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ గాడ్తో చెప్పం, 2 ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళతో చెప్పం, ఊరంతా చెప్పిన తర్వాత అప్పుడు సొల్యూషన్ దొరకకపోతే ఎవరి దగ్గరికి వస్తాం? మీరు కాదు, చాలా మంది, మీరు చాలా మంచివారు. చాలాసార్లు చెప్తున్నాను గుడ్ పీపుల్ అన్నమాట. అందుకే మరలా చెప్తున్నాను లవ్ యూ ఆల్ అన్నమాట. నేను మీకోసం చెప్పలేదు, బయట కోసం చెప్తున్నాను. ఏదైనా సమస్య వస్తే, సమస్య వచ్చినప్పుడు ఊరంతా కాల్ చేస్తావు. ఊరంతా సాగిన తర్వాత ఎక్కడ సొల్యూషన్ దొరకనప్పుడు చివరికి ఎక్కడికి వస్తాం? ఫస్ట్ దేవుడి దగ్గరికి వస్తాం. ఆ తర్వాత సేవకుడి దగ్గరికి వచ్చి ఏదో ఒక మాట వరుసను మనం చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఈ స్త్రీకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడికైనా వెళ్ళేదా? ఈ స్త్రీకి ప్రాబ్లం వచ్చింది, తన ఫ్యామిలీ కష్టం ఉంది, తన ఫ్యామిలీ ఇబ్బందులు ఉంది. వెంటనే ఏం చేసింది? వెంటనే ఎవరి దగ్గరికి వచ్చింది? ఎలీషా దగ్గరికి వచ్చింది. ఎలీషా దగ్గరికి వచ్చి ప్రాబ్లం చాలా క్లియర్గా చెప్తుంది. చూడండి, అక్కడ ఏం జరిగిందో అదంతా చాలా క్లియర్గా చెప్తుంది. అందుకామె నా వల్ల నీకు ఏం కావాలి అని అడిగాడు. ఏం కావాలని అడిగితే అక్కడ ఎంత మనం చూసినట్లయితే, నీ ఇంట్లో ఏమున్నది అది నాకు తెలియజెప్పమని. అసలు నా వల్ల నీకు ఎటువంటి సొల్యూషన్ కావాలి, అసలు నీ ఇంట్లో సొల్యూషన్ కావాలంటే నీకు అసలు ఏముంది చెప్పు అంటే, ఆ స్త్రీ చెప్పింది ఏంటంటే, నా ఇంట్లో ఏమీ లేదు, నా ఇంట్లో ఒకే ఒకటి ఉంది, అదే నూనె కొండ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలాసార్లు మనం ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు మన ఇంట్లో చాలాసార్లు చాలా మంది ఏం చేస్తుంటారు అంటే, ఏమీ లేకపోయినా కానీ అన్నీ ఉన్నట్టు చెప్తుంటారు. అవునా కదా? ఏమీ లేకపోయినా కానీ అన్నీ ఉన్నట్టు చెప్తుంటారు. ఈ స్త్రీ మాత్రం తన ఇంట్లో సిచ్యువేషన్ ఉన్నదే ఉన్నట్టుగా చెప్పింది. ఎవరి వల్ల మనకు సహాయం కలగదు, కానీ చాలాసార్లు మనం ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు, మా తాతగారు అన్నయ్య గారి కొడుకండి, వాడు పలానా టైంలో ఇంత స్టేజ్లో ఉన్నాడు, కానీ వాడి దగ్గరికి నాకు ఇష్టం ఉండదు అంటాం మనం. వాడి ద్వారా వీడి ద్వారా నీకు ఏంటంటే ప్రాబ్లంకి సొల్యూషన్ రాదు. ఇక్కడ ఈ సీన్ మనం చూసినట్లయితే, నా వల్ల నీకేం కావాలి, నీ ఇంట్లో ఏముందంటే, ఆ ఇంట్లో ఏముందట? నూనె కొండ ఉంది. నూనె కొండ ఉండడానికి కారణం ఏంటంటే, వాళ్ళ హస్బెండ్ ఒక ప్రవక్త శిష్యుల్లో ఒకడు, అనగా ఒక దైవ సేవకుడిగా ఉన్నటువంటి వాడు. ఒక ఆయిల్ డబ్బా తప్ప ఏమీ లేదు. మనం చెప్పుకోవాలండి, మన లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే, ఎక్కువ పాస్టర్స్ దగ్గర ఏముంటుంది? నూనె డబ్బా ఉంటుంది. ఆ రోజుల్లో వారు అభిషేకం చేసేవారు కనుక వారి దగ్గర ఏముంది? ఒక నూనె కొండ మాత్రమే ఉంది. అది అభిషేకానికి సంబంధించింది కనుక నూనె కొండ తప్ప ఏమీ లేదంటే వాళ్ళ ఇంట్లో. మరి ఒకసారి నేను చదువుతున్నప్పుడు ఇమాజినేషన్ వెళ్తే నాకు తెలిసి మంచం లేదు, ఒక కుర్చీ లేదు, ఈవెన్ నొండు కూడా ఒక కొండ కూడా లేదు. అక్కడ మనం చూస్తే ఆ తర్వాత మనకు తెలుస్తుంటుంది. అంత పూర్ ఫ్యామిలీ అన్నమాట. అంతగా మరి అంత పేదరికంలోనికి దిగజారిపోయారు వాళ్ళు. అంత పేద స్థితిలో ఉన్నారు. అటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి ఎలీషా వెళ్తే, ఎలీషా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలీషా అడుగుతున్నాడు, నా వల్ల నీకు ఏమి కావాలి, నీ దగ్గర ఏముందంటే నూనె కొండ ఉందంటే. అక్కడ మనం చూసినట్లయితే అతడు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారి యొక్క దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరుగు పుచ్చుకొనము. అప్పుడు మనం చూస్తే చూడండి, వాళ్ళ ఇంట్లో పాత్రలు కూడా లేవు. అర్థమవుతుంది మీకు వాక్యం చదువుతున్నప్పుడు? ఎలీషా ఏం చెప్తున్నాడు? నువ్వు వెళ్ళి నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి నీకు దొరకగలిగిన పాత్రలన్నీ కూడా ఎరువు పుచ్చుకో. ఎన్ని రోజుల నుంచి సరైన ఫుడ్ లేకుండా ఉన్నారో మనకు తెలియదు.
ఎన్ని రోజుల నుంచి సరైన వసతి లేకుండా మనకే తెలియదు. సరే, ఇప్పుడు ఎలీషా అన్నాడు, మీకు ఏం చేస్తారంటే ఈ చుట్టుపక్కల దొరికిన సరైన పాత్రలను కూడా మీరు తెచ్చుకుని, మరి ఆ పాత్రలను కూడా మీరు ఎరువు తెచ్చుకుని మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పి అక్కడ అన్నాడు. ఎరువు పుచ్చుకున్నాము. అప్పుడు నీవు నీ ఇంట్లోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి ఒక తొట్టును ఉంచమని ఆమెతో సరిగా. ఇప్పుడు ఏం చేయమన్నాడంటే, మీ ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర దొరికిన ప్రతి పాత్రను కూడా తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకోండి. మీ ఇంట్లో పెట్టిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు తలుపు వేసుకుని ఆ నిండిన ఆ యొక్క నూనె ఉంటుంది చూసారా, ఆ నూనెని తీసుకుని ఖాళీ ఉన్న ప్రతి పాత్రలో మీరు వేయండి అని చెప్పేసి అన్నాడు. అని చెప్పిన తర్వాత అక్కడ చూస్తే ఆమె అతని యొద్ద నుండి పోయి తాను కుమారుని లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రల్లో నూనె పోసాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ ఫ్యామిలీ చాలా పూర్ స్టేజ్ లో ఉంది. ఎలీషా మాట విన్నారు. ఎలీషా ప్రాంతం నుండి వెళ్తున్నప్పుడు ఎలీషాకి చెప్పినప్పుడు ఆ ఎలీషా చెప్పిన మాట ఏంటంటే, మీకు చుట్టుపక్కల దొరికిన ప్రతి ఖాళీ పాత్ర కూడా తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకోండి. మీ ఇంట్లో పెట్టిన తర్వాత మీరు ఏం చేయాలంటే, మీరు తలుపు మూసుకుని వెళ్ళి ఆ యొక్క నిండినటువంటి ఆ పాత్రను తీసుకొచ్చి, ఎంత ఉందో ఆయిల్ డబ్బు అనుకుందాం, ఆ కొండలో ఎంత మరి ఆయిల్ అంతా మనకు తెలియదు, కానీ ఎలీషా ఏమన్నాడంటే ఆ కొండలో ఉన్నటువంటి ఆయిల్ అంతా కూడా ఖాళీగా ఉన్న ప్రతి పాత్రలో కూడా మీరు వేయమన్నాడు. వేయమంటే అక్కడ మనం చూసినట్లయితే వారు వేయడం మొదలు పెడుతుంటే పాత్రలన్నీ నిండిపోతున్నాయి, కానీ ఈ కుండలో ఉన్న నూనె మాత్రం అయిపోవట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును. ఆ కుండలో ఉన్న నూనె అయిపోవట్లేదు. ఎన్ని పాత్రలు తీసుకొస్తున్నారో అన్ని పాత్రలన్నీ కూడా నూనెతో నిండిపోతున్నాయి, కానీ ఇందులో ఉన్న నూనె మాత్రము అయిపోవట్లేదు. ఇప్పుడు మనం చూసినట్లయితే చూడండి, దేవుడు ప్రతి వారి జీవితంలో అద్భుతం చేయాలనుకుంటాడు. దేవుడు ప్రతి వారి జీవితంలో ఆశ్చర్యమైన కార్యాన్ని చేయాలనుకుంటాడు. దేవుడు అద్భుతం చేయాలనుకున్నప్పుడు, దేవుడు ఆశ్చర్యకార్యం చేయాలనుకున్నప్పుడు, అద్భుతం పొందుకునే మనము, దేవుడి దగ్గర నుంచి ఆశ్చర్యకార్యాలు పొందుకోవాలనుకున్న మనము దేవుని ఎదుట కొన్నిసార్లు సిద్ధపాటు మనము కలిగి ఉండాలి. దేవుడు చెప్పినట్లుగా మనం చేసినట్లయితే దేవుడి దగ్గర నుంచి గొప్ప అద్భుతాలు మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుడు చెప్పిన తోటి నువ్వు చేసిన తోటి చేస్తే అద్భుతాలు నువ్వు పొందుకోలేవు. అక్కడ ఎలీషా అన్నాడు, మీ ఇంట్లో ఏముందంటే ఏమి లేదంటే పాత్రలను కూడా తీసుకుని తెచ్చుకోండి. పాత్రలను కూడా తెచ్చి మీ ఇంట్లోకి తలుపేసుకున్నంటే అసలు వినడానికి ఎలా చెప్పండి. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఇలా లేదంటే తీసుకుని ఎరువు తీసుకొచ్చి కొండలన్నీ మీ ఇంట్లో పెట్టుకుని తలుపేసుకున్నాను అన్నాడు, మీరేమంటారు? మీరేమంటారు? ఇదేంటి మనస్ఫూర్తి కోసం చెప్తుంటే కొండలన్నీ తెచ్చుకుని లోపల పెట్టిన తలుపేసుకోమంటాడంటే, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలనుకున్నప్పుడు, దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యం చేయాలనుకున్నప్పుడు, అద్భుతాన్ని పొందుకోవాలనుకున్న నీవు దేవుడితో సరైన సహవాసం కలిగి ఉండాలి. చూడండి, వాళ్ళ ఇంట్లో ఒకే ఒక పాత్ర ఉంది. ఆ పాత్ర నిండా ఏముంది? నూనె ఉంది. ఆ పాత్ర నిండా ఏముంది? నూనె ఉంది. నూనె ఉన్న ఆ పాత్ర నిండా నూనె ఉంటే ఆ పాత్రలో ఉన్నటువంటి నూనె మళ్ళీ వేరొక పాత్రలో నింపబడడానికి మళ్ళీ సేవకుడు ఏం చెప్పాడు, ఎలీషా ఏం చెప్పాడు, వెళ్ళి ఖాళీ పాత్రలన్నీ కూడా తీసుకుని రమ్మన్నాడు. ఖాళీ పాత్రలన్నీ కూడా తీసుకొచ్చిన తర్వాత వెంటనే ఆ యొక్క నూనెని అందులో వేయమన్నాడా, లేదంటే తలుపు మూసుకోమన్నాడు? తలుపు మూసుకోమన్నాడు. తలుపు మూసుకోవడం అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు దేవుడి దగ్గర నుంచి అద్భుతం పొందుకోవాలనుకున్నప్పుడు, దేవుడి దగ్గర నుంచి ఒక ఆశ్చర్యకార్యం పొందుకోవాలనుకున్నప్పుడు దేవుడితో సరైన సంబంధం కలిగి ఉండాలి. అందుకే యేసుక్రీస్తు అంటారు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు రహస్యమందున నీ తండ్రికి తెలియనట్టు నువ్వు ఏం చేయాలి? నీ గదిలో ప్రవేశించి మొట్టమొదటి ఏం చేయమన్నాడు? చూడండి, 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయం 5వ వచనం. మరి మీరు ప్రార్థన చేయనప్పుడు 6వ వచనం నుంచి చదువును. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు? గదిలోనికి వెళ్ళి తలుపు మూసుకొని ఎవరో ప్రార్థన చేయాలట? రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయాలి. తలుపు వేసుకుని ప్రార్థన చేయడం అంటే దాని అర్థం ఏంటంటే దేవుడితో సరైన సత్సంబంధం కలిగి ఉండాలి. దేవుడితో సరి అయిన సత్సంబంధం కలిగి ఉండాలి. అంటే పర్సనల్ ఇంటరాక్షన్ అన్నమాట. ఇప్పుడు పెళ్ళైన ఫస్ట్ లో భార్య భర్తలు ఎందుకు డిస్టర్బ్ చేయాలి చెప్పండి?
తలుపేసేయండి అని అంటారు. ఎందుకంటారు? వాళ్ళ సరైన అండర్స్టాండింగ్, వాళ్ళని ఎవరో డిస్టర్బ్ చేయకూడదని. ఎందుకు డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటారు? వాళ్ళ సరైన అండర్స్టాండింగ్. ఇప్పుడు మీరు చాలాసార్లు మీరు కూడా అని అంటారు మీ పిల్లల్ని, అరే ఒకసారి బయటకు వెళ్ళు, మేము ఏదో మాట్లాడుకోవాలంటారు చాలాసార్లు. ఎందుకంటారు అలాగా? ఒక సరైన అండర్స్టాండింగ్. ఇప్పుడు దేవుడితో సరైన సత్సంబంధం మనకు కలిగిన అనుభవం మనకు కలిగి ఉండాలి. గాడ్ ఈస్ గోయింగ్ టు బి మిరాకిల్ అన్నమాట. దేవుడు నీ జీవితం అద్భుతం చేయాలనుకున్నప్పుడు, దేవుడు నీ జీవితం ఆశ్చర్యమైన కార్యం చేయాలనుకున్నప్పుడు నువ్వు గాడ్తో ఎటువంటి ఇంట్రాక్షన్ కలిగి ఉండాలంటే ఒక ప్రత్యేకమైన సహవాసపు అనుభవాన్ని నీవు కలిగి ఉండాలి. అందుకే ఎలీషా అంటున్నాడు, అన్ని కూడా సమకూర్చిన తర్వాత మీరు వెళ్ళి గదిలోనికి వెళ్ళి తలుపు మూసుకోమన్నాడు. తలుపు మూసుకోమని దాని అర్థం ఏంటి? తలుపు మూసుకొని ప్రార్థన చేయమని. ఎవరికి కనపడకుండా ముందు మీరు దేవుడితో సరైన సత్సంబంధము కలిగి ఉండమని. జాన్ బన్యాన్ అనబడిన సేవకుడు, యాత్రికుని ప్రయాణం. ఎంతమంది చదవాలో నాకు తెలియదు. నా బుక్, ఆ బుక్ నా దగ్గర ఉండేది. బ్రదర్ అరుణ్ గారు పట్టుకున్నారు, వైజాగ్ మన చర్చలో ఉండేది మన బ్రదర్ అరుణ్ గారు. జాన్ బన్యాన్ అంటే హీజ్ ఏ క్రేజీ బాయ్ అనమాట. యవ్వన కాలం నుంచి కూడా చాలా క్రేజీగా తిరిగి బాయ్ అనమాట. ఆ క్రేజీగా తిరుగుతూ అనుకుంటాడు, సాతాను తన ఫ్రెండ్గా చేసుకుంటాడు అనమాట. అందరూ ఆ దేవుని స్థుతిస్తుంటే నేను సాతాను సంతోషపరచాలని చెప్పేసి ఏం చేస్తుంటాడంటే, సాతాను దేని చేస్తే ఇష్టపడుతుంటాడు, అటువంటి కార్యం చేయాలని చెప్పేసి ఇష్టపడుతుంటాడు అనమాట. ఈ జాన్ బన్యాన్ ఇష్టపడుతుంటే ఆ రోజుల్లో జరిగే సివిల్ వార్స్ లో ఎక్కువగా పాలు పంచుకుంటూ ఉంటాడు. ఈ యొక్క గవర్నమెంట్కి ఎగనెస్ట్గా, ఈ యొక్క చక్రవర్తుల పరిపాలనకు ఎగనెస్ట్గా సిపాయిలో చేరి యుద్ధం చేస్తుంటాడు అనమాట. తన జీవితంలో ఆ బుక్ అంతా కూడా చదువుతున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. అతను చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు మనం చూసినప్పుడు ఒకే ఒక ఇన్సిడెంట్ అతను మారుస్తుంది అనమాట. అతను ఏంటంటే ఒకసారి యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఆ యుద్ధంలో ఇతని ప్లేస్ ఇతను వెళ్ళాలి ఆ ప్లేస్ లో ఒక ఆర్మీగా. కానీ ఎందుకో ఇతను మానేసి తన స్నేహితుడు వెళ్తాడు. తన స్నేహితుడు వెళ్తే అదే యుద్ధంలో ఆ శత్రువు ప్రయోగించినటువంటి పెరంగి వచ్చి తన స్నేహితుని కొడితే ఈ యొక్క తలకాయ ఊడి అవతలడిపోద్ది అనమాట. అప్పుడు జాన్ బన్యాన్కి ఒక ఆలోచన వస్తుంది. ఏంటంటే ఇదే పొజిషన్లో నేను ఉంటే ఈరోజు నా పరిస్థితి ఏమైండదు. నేను ఎప్పుడు కూడా సాతాను నా ఫ్రెండ్గా చేసుకునేవాళ్ళు కదా, కానీ నేను ఎందుకు తప్పించబడ్డాను? ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది అనమాట. ఆ క్వశ్చన్ మార్క్ వచ్చేటప్పుడు పరిశోధన చేయడం మొదలు పెడితే దేవుళ్ళకి కన్వర్ట్ అవుతాయి. దేవుళ్ళకి కన్వర్ట్ అయిన తర్వాత విశేషమైన ఆదరణ, మంచి మంచి బుక్స్ రాస్తాడు. అందుకే యాత్రికుల ప్రయాణం అనే బుక్ అతను రచించిన బుక్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ అనమాట. అంటే అతడు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అతను ఎండో వరకు తన ప్రయాణం అంతా కొనసాగుతుంటుంది. చాలా మనసు పెట్టి చదవాలి, లేదంటే అర్థం కాదనమాట. ఇప్పుడు జాన్ బన్యాన్ అంటాడు అనమాట, తన వర్డ్స్ లో రాసుకుంటాడు అనమాట. ఏ వ్యక్తి అయితే మొట్టమొదటిగా దేవుడితో ఉదయకాల సమయంలో వచ్చి సహవాసం చేయడో, సరిగ్గా వినండి, ఏ వ్యక్తి అయితే ఉదయకాల సమయంలో లేచి ఈ ప్రార్థన అనే సహవాసాన్ని దేవుడితో కలిగి ఉండడో ఆ వ్యక్తి అంత దగ్గరగా సాతానుతో సహవాసం కలిగి ఉంటాడు. అర్థమైంది మీకు? ఏ వ్యక్తి అయితే ఉదయకాల సమయంలో లేచి ఉదయకాల సమయంలో దేవుడితో ఎవడైతే సహవాసం చేయడో వాడు ఎక్కువగా ఎవరితో సహవాసం చేస్తాడట. అందుకే వాళ్ళ ప్రవర్తన కూడా విపరీత ప్రవర్తన ఉండదు. చూడండి, మార్నింగ్ లేచి ఎవడైతే దేవునికి సమయం ఇవ్వడో, మార్నింగ్ లేచి ఎవడైతే దేవునికి ప్రార్థనకి సమయం ఇవ్వడో వాడు ఎవరితో సహవాసం చేస్తాడట. ఇప్పుడు సాతానికి ఏమి ఇష్టం చెప్పండి. జోన్ ఒకసారి స్టాప్ చేయండి. ప్రార్థన అంటే ఒక స్పిరిచువల్ లైఫ్కి ఒక 2 వింగ్స్ లాంటివి. ఈ వాక్యం లేకపోయినా, ఈ ప్రార్థన లేకపోయినా ఎవడు కూడా దేవుణ్ణి శాంతి. ఈ బేసిక్ థింగ్స్ అన్నమాట. ఈ బేసిక్స్ లేకపోతే నువ్వు ఎంత పరిపూర్ణత చెందిన వాడైనప్పటికీ దేవుడి సన్నిధిలో నువ్వు దేవుణ్ణి ఒప్పించలేవు. ఎందుకంటే యేసుక్రీస్తు లాంటి వాడి దగ్గరికి సాతానుడు వచ్చి ఏమన్నాడు అంటే, యేసుక్రీస్తు లాంటి వాడి దగ్గరికి సాతానుడు వస్తా అంటే దేని చేత సాతాను ఎదిరించాడు? వాక్యం చేత. ఆయనకే వాక్యాన్ని తప్పు చూపించాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఇదిగో ఇక్కడి నుంచి క్రిందకు దుమ్ము, ఇదిగో నీ పాదములకు రాయి తగలకుండా దేవతలు ఎత్తుపట్టుకుంటారు కదా అని ఎన్నో కీర్తన చెప్తున్నాడు? 91వ కీర్తన చెప్తున్నాడు. సాతానికి ఎవ్రీ వర్డ్స్, ఎవ్రీ సెంటెన్స్ తెలుసు అన్నమాట. 91వ కీర్తన ఉన్నదాన్ని తీసుకొచ్చి ఎవరు నేర్పిస్తున్నాడు? దేవుడికి నేర్పిస్తున్నాడు. మీకు తెలుసో తెలియదు, జకీర్ నాయక్ అనే అతను ఒకసారి మీరు చూడండి, అతను మన ఇండియాలో బ్యాన్ చేశారు. ఇప్పుడు స్టాప్ చేద్దాం. సత్సంబంధం కలిగి ఉండాలంటే నీకు ముందుగా ఏం కావాలి? వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రార్థన అనేది చాలా
ఇంపార్టెంట్. ఈ వాక్యము ప్రార్థన లేకుండా నీవు ఒక విశ్వాసం నీవు ఉండాలి. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, నీవు రహస్యముగా దేవునితో ఎటువంటి సంబంధం కలిగి ఉండాలంటే ప్రార్థన సహవాసాన్ని నీవు. ఇప్పుడు ఈ ఫ్యామిలీకి ప్రాబ్లం వచ్చింది. ఈ ఫ్యామిలీకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలీషా తన సొల్యూషన్ ఏంటంటే, దొరకగలిగిన పాత్రలన్నీ కూడా ఎరువు తెచ్చుకుని మీరు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకోమన్నాడంటే దే షుడ్ హ్యావ్ టు ఫాలో దేర్ ఫ్యామిలీ ప్రేయర్. అంటే వారికి ఏం చెప్తున్నాడు, మీరు మొట్టమొదటిగా ప్రార్థన సహవాసం అనుభవాన్ని మీరు కలిగి ఉండాలి. అంటే నాకు తెలిసి ఆ ఫ్యామిలీ మరి ఉమ్మడి ప్రార్థన అనుభవాన్ని మర్చిపోయి ఉంటారు. ఎంతమంది ప్రార్థన చేస్తారు? కుటుంబ ప్రార్థన ఎంతమంది చేస్తారండి? కుటుంబ ప్రార్థన ఎంతమంది చేస్తారు? మేమే ప్రార్థన చేసుకుంటే కుటుంబ ప్రార్థన ఏంటి అనుకుంటున్నారు. కుటుంబ ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక ఫ్యామిలీకి. ఆ రోజుల సంఘం అభివృద్ధి చెందడానికి కారణం, సంఘం విస్తరించడానికి కారణం ఏంటంటే వారు ఎక్కడ కూర్చున్నా ఏం చేసేవారట, దేవునికి సన్నిధిలో దేవుణ్ణి స్తుతించి ఆరాధించారు. ఇప్పుడేం చేస్తున్నారు? ఒక్కొక్కడు ఒక సెల్ ఫోన్ పట్టు కూర్చుంటున్నారు. అవునా కదా? చాలా మంది మనం ఏం చేస్తామంటే స్టేటస్లు పెట్టేసుకుంటూ ఉంటాం. అంటే ఆ రోజులు ఎలా ఉండేది కదా, మనం చేసేది కూడా అదే. అది మనం మర్చిపోతూ ఉంటాం. అందరికంటే ఫోన్లు, అందరికంటే మెసేజ్లు, ఎవరి నుంచి ఎవరికి ఏం మెసేజ్ వస్తుందో, ఎవరి నుంచి ఎవరికి ఏం మెసేజ్ వస్తుందో పక్కడు కూడా తెలియదు మనం. అంటే అంత మనలంతా ఏంటి, సీక్రెట్ ఏజెన్సీ అన్నమాట. దేవుని యొక్క వాక్యం చెప్తుంది కుటుంబ అనుభవాన్ని కలిగి ఉండాలి. ఎలీషా చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి తెలుసా, పాత్రలన్నీ కూడా తీసి తెచ్చుకుని మీరు వెళ్ళి లోపల తలుపు వేసుకోండి. ఆ టైంకి మీరు ఏం చేయమన్నాడు, మీరు సహవాసం అనుకోండి, దేవుడితో సహవాసం అనుకోండి మీరు కలిగి ఉండండి. బయటతో మీకు సంబంధం లేదు, ఇరుగు పొరుగు వద్ద చెప్పాల్సిన అవసరత లేదు. అక్కడ ఏం జరుగుతుంది అని అంటే మీరు అదంతా మీకు అనవసరం. మీరు ఏం చేయమన్నాడు, లోపల తలుపు వేసుకోండి. చూడండి ఒకసారి మళ్ళా, దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ నిరూపించుకుని అప్పుడు నీవు నీ ఇంట్లోనికి వచ్చి నీవును నీ కుమారును లోపల నుండి తలుపు మూసుకొని ఏం చేయమన్నాడు, లోపలికి వెళ్ళి ఏం చేయాలట, తలుపు మూసుకోవాలి. ఒకసారి ఒక సంఘంలోకి వెళ్ళి వాకింగ్ చెప్తున్నాను నేను. రాజమండ్రిలో ఒక సంఘానికి వెళ్ళి వాకింగ్ చెప్తుంటే అక్కడ సంఘంలో ఫ్యామిలీ కోసం చెప్తున్నారు అనమాట. ఒక ఆయన ఒక బిలీవర్ కోసం చెప్తున్నారు. 7 నుంచి 8 గంటల వరకు మా ఇంటికి ఎవరో రావద్దు అంటాడండి. 7 నుంచి 8 గంటల వరకు మా ఇంటికి ఎవరు రావద్దు, ఎందుకంటే అది మా ప్రార్థన టైం. మీరు డిస్టర్బ్ చేయొద్దు, మమ్మల్ని డిస్టర్బ్ అవ్వదు. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ సహోదరుని చూసినప్పుడు. ఇప్పుడు అతని కోసం ఎందుకు చెప్తున్నావు, ఇట్స్ గ్రేట్ కమిట్మెంట్ అన్నమాట. దేవుడికి ప్రార్థన చేసే విషయంలో గ్రేట్ కమిట్మెంట్. చాలా మంది ఉంటారు, వాళ్ళగా ఫీల్ అవుతారు. కొన్నిసార్లు ప్రార్థన టైంలో ఫీల్ అవ్వరు. కానీ ఏదైనా మంచి వంటలు అనుకున్నారు అనుకో, ఎవడన్నా వస్తే తలుపు దగ్గర నుంచి ఎవరు బయటకు పంపించండి. ఏదైనా కొంచెం మంచి కూర వండుకున్నారు అనుకోండి, ఏంటి మంచి కూర అని ఎవరైనా టెస్ట్ చేయడానికి వస్తే ఏమంటారు, అక్కడికి మళ్ళీ కూర వేయాలని. లేదు ఏం లేదు, జాగ్రత్త వెళ్ళి పని చూసుకోమంటారు. కానీ ఆ సేవకుడు ఆ రోజు అతను చెప్పినటువంటి సాంక్షన్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ టైం నుంచి టైం వరకు మా ఇంటికి ఎవరో రావద్దని నేను చెప్తాను. ఎందుకంటే అది నా ప్రార్థనా సమయం. నేను ఎక్కడ ఎప్పుడు కూడా నేను ఆ టైము ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను మీకు చెప్పలేదు. ఒకసారి ఒక అమ్మాయి నాకు కూడా అలాగే ఒక మెసేజ్ పంపించింది అనమాట. ఐ వాంట్ టు బి టాక్ విత్ యూ. నేను అతనితో నేను మాట్లాడాలి. దేనికి తెలుసా, టు సే ఐ లవ్ యూ. నాకు ఐ లవ్ యూ చెప్పడానికి ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది. ఎన్ని గంటలకు చేస్తాను ఫోను, 7 గంటలకు చేస్తాను. ఎలా ఉంటుంది చెప్పండి. సో ఎక్సైట్మెంట్ అన్నమాట. కానీ నాది మాత్రం ఆ టైం ప్రార్థన టైం. నేను ఎందుకు ధైర్యంగా చెప్తున్నాను తెలిసి ఇక్కడ నిలబడి నేను దాన్ని ఫేసెస్ అని కలిగి చెప్తున్నాను. నాకు మెసేజ్ పెట్టినప్పుడు నేను ఎలా ఎక్కడ ఉన్నాను తెలుసా, నా టైం 7 to 9 వాకింగ్ చదువుకున్నామని ప్రార్థన చేసుకున్నాను. ఆ టైంలో ఎవరు వచ్చినా నా కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ ఉండాలి అక్కడ ఉండవని తప్ప వేరే చోట నేను ఉండవని కాదు. వాడు వచ్చాడు, ఒరే ఏంటి ఎక్కడ ఉన్నావు, ఈరోజు ఫోన్ వస్తుంది తెలుసు కదా అన్నాడు. అంటే సరేరా చూద్దాం అన్న తర్వాత నేను ఎక్కడ ఉన్నానంటే అక్కడ ప్రార్థన దగ్గర ఉన్నాను. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా, నువ్వు దేవుడితో సహవాసం అనుభవం నువ్వు కలిగి ఉన్నప్పుడు, ఆ లక్షణం నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు ఏ సిచ్యువేషన్ ఉన్నా నీకు ఏమనిపిస్తుంది తెలుసా, ఐ వాంట్ టు బి మెయింటైన్ రిలేషన్ విత్ గాడ్. నేను దేవుడితో సహవాసం కలిగి ఉండాలని ఆలోచన నీలో ఉండదు తప్ప పనికి మన కార్యాలకి నువ్వు సమయం అవ్వాలని నేను అంత మాత్రం కూడా
ఒకవేళ అటువంటి తాపత్రయం నీళ్ళు లేదంటే యూఆర్ సంథింగ్ రాంగ్ అన్నమాట. నువ్వు దేవుని పట్ల నీకు ఆశ లేదు, దేవుని పట్ల నీకు శ్రద్ధ లేదు. అందుకే చాలా మంది ఈ ప్రేయర్ టైంలో దొంగిలిస్తున్నారంటే నిజంగా వాళ్ళకి ఏం లేదంటే దేవుని పట్ల ఆసక్తి కానీ దేవుని పట్ల శ్రద్ధ కానీ లేనే లేదు. దేవుని పట్ల పని, దేవుని పట్ల శ్రద్ధ నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు ఏమి చెప్పవు. ఎగ్జాంపుల్ నేను టోకేగానే చెప్తున్నాను. ఎందుకు? వాడినే చూడండి, ఎవరిని చూడడం అవసరం. వాడికి ఏమైనా మేమేమైనా ట్రాన్స్పోర్టేషన్ ఇస్తాం అనుకున్నారా? ఎన్ని గంటలు వేసి వస్తున్నాడు తెలుసా? 5 గంటలు వేసి 7:30కి ఇక్కడ ఉన్నాడు. ఎక్కడి నుంచి? డిఐపి 2 నుంచి. మార్నింగ్ ట్రైన్ సర్వీస్ లేదు, మెట్రో సర్వీస్ లేదు. 8 గంటల నుంచి మెట్రో సర్వీస్ స్టార్ట్ అవుతుంది. 8 గంటలకు ముందే లేచి 5 గంటలు లేచి ఈ ప్రదేశానికి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? నన్ను సంతోషపరచడానికి. కమిట్మెంట్ విత్ గాడ్ అన్నమాట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 7:22 నిమిషాలకు మెసేజ్ పెట్టాడు, అన్న వచ్చేసి నాకు ఓపెన్ చేశాను అన్న. దానికి కమిట్మెంట్ అంటారు. బోస్టింగ్ చెప్పి 100 మంది అవసరం లేదు. దేవునికి పనికొచ్చేవాడు ఒక్కడు చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గిద్యోను యుద్ధానికి వెళ్తుంటే 36,000 మంది బయలుదేరితే గిద్యోనుతో దేవుడు అన్నాడు, అందరిని ఫిల్టర్ చేసేది. వాళ్ళందరూ నాకు అవసరం వద్దంటే ఎంతమంది ఫిల్టర్ అయిపోయారు తెలుసా? ఇంచుమించు 30,000 మందికి పైగా ఫిల్టర్ అయిపోతుంది. మిగిలిన ఎంతమంది? 320 పీపుల్స్ అన్నమాట. వీళ్ళ నాకు కావాలన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళ ద్వారా నేను జయించగా చేస్తానన్నాడు. ఎటువంటి జయించాడు తెలుసా? యుద్ధం చేయడం వల్ల దేవుడు మొట్టమొదటి బాంబు క్రియేట్ చేయించాడు. ఈ యొక్క ప్రపంచంలో మొట్టమొదటి వాడే బాంబు ఎవడు ఇన్వెంట్ చేశాడంటే గిద్యోను ఇన్వెంట్ చేశాడు. మీరేం చేయొద్దు, ఆ యొక్క బుడ్డి నిండా నూనె నింపండి, దీపాన్ని వెలిగించి విసిరించి అది బ్లాస్ట్ అవుతుంది, దాన్ని చూసి ఏదో జరుగుతుంది అనుకుంటారు అన్నాడు. దేవుడు గొప్ప విజయాన్ని కలగజేశాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. దేవుడికి కావాల్సింది ఒక్కడు చాలు. ఆ ఒక్కడు ఎలా ఉండాలంటే కమిట్మెంట్ ఉన్నాడు. ఒక్కడైతే ఆ ఒక్కడితో దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు. సైన్యం అంతా నిలబడి భయపడిపోతున్నారు. ఎవరిని చూసి? గొల్లియాతుని చూసి. ఒక్కడు ఉన్నాడు బచ్చేగాడు, దావీదు. అందరూ కూడా భయపడి పారిపోతున్నారు. దావీదుని అన్నాడు, దావీదుని తీసుకున్నాడు, దావీదుని ఎన్నుకున్నాడు, తీసుకొచ్చాడు. దావీదు ద్వారా గొప్ప చేయని దేవుడి కొరకు రోషం ఉండాలండి. దేవుడి పని కొరకు ఏముండాలి? రోషం ఉండాలి. దేవుడి కొరకు పని చేయాలని తపన ఉండాలి. దేవుడి కొరకు పని చేయాలని తపన నీలో ఉంటే నీకు నిద్ర పడదు. దేవుడి కొరకు శ్రమ పడాలన్న ఆలోచన నీలో ఉంటే నీకు సుఖం అన్నది ఎరగవు. ఇక్కడ మనం చూస్తే దేవుడితో సత్సంబంధం కలిగిన కుటుంబంగా ఎలీషా అన్నాడు, మీరు గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయమంటే అక్కడ ప్రార్థన చేస్తున్నారు. అక్కడ ప్రార్థన చేస్తుంటే మరి అక్కడ అద్భుతం జరుగుతుంది. అక్కడ మనం చూసినట్లయితే చూడండి, నూనె పోసి నీ కుమారులు వచ్చి లోపల నుండి తలుపు మూసి నీ ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నుండినవి ఒక తొట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా. ఇదిగో మీరు వచ్చి ఏం చేస్తారంటే ఆ లోపల మీరు తలుపు వేసుకుని ఈ నూనెని అంతా కూడా తీసుకొచ్చి ఖాళీ పాత్రలో వేయమని. ఖాళీ పాత్రలన్నీ పోసిన తర్వాత నిండినవన్నీ కూడా ఒక తట్టు పెట్టండి, ఖాళీగా ఉన్నవన్నీ ఒక తట్టు పెట్టండి. నిండిన నూనెని తీసుకుని వెళ్ళి మీరు వాటిని నమ్మి మీ అప్పులు తీసుకోండి. చూడండి, అక్కడ మనం చూస్తే నిండినవి ఒక తట్టు నుంచి ఆమె సెలవేగా ఆమె అతని ఎద్ద నుండి పోయి తాను కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారుడు తెచ్చిన పాత్రలో నూనె పోసిన పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుడితో చెప్పగా. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ పాత్రలను కూడా తీసుకొస్తున్నారు, లోపలికి తీసుకెళ్లి తలుపు మూసుకుని నూనె వేస్తున్నారు. ఆ నూనె కుండలో ఉన్న నూనె మాత్రం అయిపోతుంది, కానీ తెచ్చిన ఖాళీ పాత్రలన్నీ నిండిపోతుంది. మొట్టమొదటి సేవకుడు చెప్పింది ఏంటంటే మొట్టమొదటి ఏమన్నాడు? 4వ వచనం మనం చూద్దాం. నీవును నీ ఇంట్లోకి వచ్చి నీవు నీ కుమారుడు లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి ఒక తప్పించమని ఆమెతో సెలవీయగా ఈ 7వ వచనం చదువుతాం. ఆమె దైవజనుడైన అతని ఎద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు పోయి నీవు పోయి ఆ నూనె నమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానిని నీవు నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఇప్పుడు నూనె నిండిన తర్వాత ఆ నూనె నిండిన పాత్రలన్నీ కూడా తీసుకెళ్ళి అమ్మేమన్నాడు. ఆ నూనె అమ్మేసిన తర్వాత ఏమన్నాడు? విలాసవంతంగా జీవించను అన్నాడా? ఏం చెప్పన్నాడు? ఫస్ట్
అప్పు తీర్చుకోమన్నాడు. ఏం చేయమన్నాడు? మొట్టమొదటి ఏం చేయమన్నాడు? వాళ్ళ ఆ ఫ్యామిలీ చాలా ప్రాబ్లంలో ఉంది, అవునా కదా? ఈవెన్ వాళ్ళ ఇంట్లో ఒక పాత్ర కూడా లేదు. అక్కడ వాకింగ్ క్లియర్గా చెప్తుంది, మీరు వెళ్ళి బయట దొరకని పాత్రలన్నీ కూడా అరువు తెచ్చుకోమన్నాడు. అంటే వాళ్ళ ఇంట్లో ఒక్క పాత్ర కూడా లేనటువంటి సిచ్యువేషన్, చాలా పూర్ సిచ్యువేషన్ ఉన్నారు. ఇప్పుడు పూర్ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఏమనిపిస్తుంది? అట్లీస్ట్ అప్పు కూడా తర్వాత, ముందు మనం ఏం చేయాలి? అన్నం వండుకోవడానికైనా ఒక గిన్నె అది కూడా కొనుక్కుందాం. ఆ తర్వాత దాన్ని స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్ అవసరం, ఫ్రిడ్జ్ కొనుక్కుందాం. కొంచెం ఏసీ కొంచెం చల్లగా ఉండట్లేదు కాబట్టి ఫ్యాన్ ఏదో కొనుక్కుందాం. ఆ తర్వాత మిగిలిన చేసుకుందాం అని అనుకోవాలి. కానీ దైవసేవకుడు ఏం చెప్పాడు? మొట్టమొదటి ఏం చేయమన్నాడు? అప్పు తీర్చమన్నాడు, పెత్తనాలు చేయమన్నాడు. కరెక్ట్గా కాకుండా నీవు పోయి ఆ నూనె అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దాంతో నీవును నీ పిల్లలు. ఫస్ట్ ఏం చేయమన్నాడు? అప్పు అంటే ఇప్పుడు అప్పు తల మీద ఎలా ఉంది? వాళ్ళకి పెద్ద భారం ఉంది. ఈ అప్పు తీర్చకపోతే ఎన్ని సంవత్సరాలు దాస్యం చేయాలి? 6 సంవత్సరాలు దాస్యం చేయాలి. ఈ 6 సంవత్సరాల దాస్యం అంటే తలక మీద పెద్ద హెడేక్ ఉంది. ఈ హెడేక్ తీసి ముందు ఏమన్నాడు? పక్కన పెట్టుకోమన్నాడు. చాలా మంది ఈరోజు క్రిస్టియన్ ఫ్యామిలీస్ కూడా చేసేది ఏంటంటే, తల మీద చాలా పెద్ద పెద్ద బరువులు ఉంటాయి, ముందు దాన్ని దించుకోరు. దాన్ని దించుకుంటే బోర్డు పెత్తనాలని చేస్తుంటారు చాలా మంది. మనకి తగిన దాని కొరకు మనం ఏం చేస్తుంటాం? ఎక్స్ట్రాగా వెళ్తుంటాం. ఎక్స్ట్రాగా వెళ్తే ఏదంటారు కదా, ఉన్నది పోయి సవర్ మీద ఊడిందంటారు. ఏంటో సామెత మీరు చెప్పండి సార్. ఏదోనంట ఏదో అంటారంటే ఏ ఊడిందట? సవరం ఊడిపోయిందట. అంటే ఉన్నది మనం క్లీన్ చేసుకోవడం మానేసి లేదా కూడా పరిగెత్తమని వాకింగ్ చెప్తుందా? బైబిల్ చాలా క్లియర్గా చెప్తుందండి. ఎప్పుడు కూడా బైబిల్ ఎప్పుడు చాలా స్ట్రైట్గా చెప్తుంది, చాలా క్లియర్గా చెప్తుంది. ఫస్ట్ మనం ఏం చేయాలట? మనకున్నదాన్ని క్లియర్ చేసుకోవాలి. మనకున్నదాన్ని క్లియర్ చేసుకుంటే పెత్తనాడికి వెళ్తే ఆ తర్వాత దానివల్ల సఫర్ అయ్యేది నువ్వే. ఇప్పుడు నీకు ఉన్నదాన్ని క్లియర్ చేసుకోకుండా ఉన్నదంతా కూడా ఇంకా డబుల్ చేసుకుని ఆ తర్వాత ట్రిపుల్ చేసుకుని ఆ తర్వాత తీర్చినట్టు స్టేజ్ కదా, తర్వాత అవమానపరచబడేవారు ఎవరు? మన ఫ్యామిలీ. మనమే అవమానపరచబడతాం. సరే, ఇప్పుడు నూనె ఎంతో కూడా నింపబడుతుంది. నూనె ఎంతో నింపబడి ఖాళీ పాత్రను తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టమన్నాడు, అవునా కదా? మీరు వెళ్ళి ఇరుగు పొరుగు వారి దగ్గర దొరకగలిగిన పాత్రలన్నీ కూడా, ఖాళీ పాత్రలన్నీ కూడా తీసుకుని రమ్మని. ఈ ఖాళీ పాత్రలన్నింటిలో కూడా ఏమేమన్నాడు? వీళ్ళ ఇంట్లో ఉన్న నూనె ఉన్నాడు. అంటే ఇప్పుడు ఇరుగు పొరుగు వారి దగ్గర దొరికే ప్రతి ఖాళీ పాత్రలో కూడా ఎవరు నూనె వేస్తున్నారు? వీళ్ళ గృహంలో ఉన్న నూనె వేస్తున్నారు. ఆ ఖాళీ పాత్రలు కూడా నిండిపోతున్నాయి. ఇప్పుడు చూడండి, ఖాళీ పాత్ర అంటే ఒక పాత్ర. దేవుని వాక్య ప్రకారం మనం చూసినట్లయితే పాత్ర ఇస్ లైక్ ఒక హ్యూమన్ బాడీ అనుకున్నాం, ఒక హ్యూమన్ లైఫ్. నూనె దేవుని యొక్క అభిషేకానికి సాదృశ్యం అయితే ఆ నూనె ఒక పాత్రలో ఉంటే ఖాళీ పాత్రలన్నీ కూడా దేవుని యొక్క అభిషేకం లేని పాత్రలు కానీ మనం అనుకున్నాం. ఇప్పుడు మనం చూస్తే ఈ గృహం ఉన్న యొక్క నూనె పాత్ర ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఖాళీ ఉన్న నూనె పాత్రలు అన్నిటినీ కూడా దేనితో నింపిందట? నూనెతో నింపింది. అంటే నూనె ఈక్వల్ టు అనాయింట్మెంట్ అంటే దేవుని యొక్క అభిషేకంతో నిండి. అంటే ఒక చిన్న పాత్ర ఎంతమంది ఖాళీ పాత్రలు నింపిందంటే ఆ ఊర్లో ఏ ఒక్క పాత్ర కూడా ఖాళీ అయినంత ఖాళీ పాత్రలన్నింటినీ కూడా ఏం చేసిందట? నూనెతో నింపేసింది. ఇప్పుడు ఒక ఆత్మ సంబంధ విశ్వాసం ఉన్నటువంటి నీవు ఎంతమంది విశ్వాసం వెలిగించగలుగుతున్నావు? నీ చుట్టుపక్కల ఖాళీగా ఉన్న వారిని, దేవుని యొక్క వాక్యం అంటే తెలియని వారిని, దేవుని యొక్క అభిషేకం అంటే ఏంటో తెలియని వారిని, దేవుని భయభక్తులు అంటే ఏంటో తెలియని వారిని నీ దగ్గర తీసుకొచ్చి ఏం చేస్తున్నావు? ఈ చెప్పరు చాలా మంది పెంటక ఊళ్ళని చెప్తుంటారు. సంఘంలో విషయాన్ని కూడా తీసుకెళ్ళి బయట విషయాలు తీసుకొచ్చి సంఘంలో మసాలా. నేను చాలాసార్లు చెప్తున్నాను, సంఘంలో ఉన్నవారు చాలా మంది ఇంకా బుద్ధాన్ని తెలియలేదు. చాలా మంది ఈ వర్డ్స్ వచ్చేస్తున్నాను, నేను ఏమనుకోను. దిస్ ఇస్ ఏ ఫ్యామిలీ. మీరు యాక్సెప్ట్ చేస్తారేమో, నేను యాక్సెప్ట్ చేయను. మీ మీద బయట రైట్ లేదు. మీ మీద బయట మాట్లాడే వ్యక్తికి రైట్ లేదు. అట్ ది సేమ్ టైం సంఘంలో ఉన్నవారు కొన్ని ఎవరైనా సరే మీరు బయట కోసం ఏం చెప్పకండి, మీరు బయట దగ్గర చెప్పకండి, రైట్ మీకు లేదు. సంఘంలో ఉన్నవారు ఎవరైనా సరే సంఘంలో ఉన్నవారు మీరు ఏదైనా మాట్లాడాలంటే సంఘంలోనే మాట్లాడాలి. అర్థమవుతుందా? తిరిగి అర్థమవుతుంది అందరికీ?
సంఘంలో ఉన్నవారు కొరకు ఏదైనా మాట్లాడాలంటే ఎక్కడ మాట్లాడాలి? సంఘంలో మాట్లాడదు. పనికి మాల ప్రతి చోట మాట్లాడడానికి నీకు రైట్ లేదు, ఎవరికి రైట్ లేదు. ఎవడిచ్చా నీకు రైటు? ఎదుటోళ్ళు మనోభావాలతో మాట్లాడడం అంటే రైట్ ఎవడిచ్చాడు నీకు? ఎవడనిచ్చాడా? ఏదైనా మాట్లాడితే ఏదైనా మిస్టేక్ అంటే నీకు దమ్ము ధైర్యం అంటే ఏం చేయాలి? డైరెక్ట్ వచ్చి అమ్మ నువ్వు చేస్తుందే ఇది, ఈ పద్ధతి నాకు నచ్చదు, ఇది మానేసి బయట దగ్గర సొల్లు కబుర్లు చెప్తే ఏమొస్తుంది? అది కూడా సంఘానికి రావడం దగ్గర చెప్పడానికి నువ్వెవరు వస్తావు? వాక్యం అంటే ఏంటో తెలియనోడి దగ్గర, ప్రార్థన అంటే ఏంటో తెలియనోడి దగ్గర, సంఘానికి ఒక క్రమం లేనోడి దగ్గర, సంఘంలో ఒక సిస్టమేటిక్ లేనోడి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర సంఘంలో ఉన్న వారి గురించి చెప్పాల్సిన అవసరం నీకేంటి? అసలు నువ్వు ఎవరు వస్తుంది? వాట్ రైట్ యూ హ్యావ్? ఇది ఎవరు చెప్తాడు తెలుసా? బుద్ధి జ్ఞానం లేనోడు చెప్తాడు. నేను అందుకే చెప్తున్నాను, ఎందుకంటే ఈ స్మాల్ స్టేజ్ నుంచే కట్ చేయాలని చాలా క్లియర్గా చెప్తున్నాను. దిస్ ఇస్ లైక్ అ బ్యాడ్ హ్యాబిట్ అన్నమాట. ఈ లక్షణాన్ని ఎవడు కలిగి ఉంటాడో వాడు ఒక కుష్ఠ రోగం అంటే వాడు తెలుసా మీకు? సంఘంలో ఉన్న వ్యక్తుల మీద బురద చల్లాలని బయట దగ్గర చెప్పే ప్రతి వాడు కూడా ఒక కుష్ఠ రోగం, ఒక లెపార్ లాంటి వాడు అన్నమాట. దాన్ని మనం ఏం చేయాలి? వేలతో ఇప్పుడు నుంచే కట్ చేయాలి, లేదంటే ఇది ఎలా అంటే పెరిగి మహావృక్షం అయిపోతుంది. సంఘంలో ఉన్నవారంటే ఇది నేను అదే చెప్తున్నాను. ఈ కాంగ్రిగేషన్ అంటే దిస్ ఇస్ లైక్ ఏ ఫ్యామిలీ. ఇది మన ఫ్యామిలీ. నీ కుటుంబంలో ఉన్న వారి వరకు నువ్వే బయట దగ్గర చెడ్డగా చెప్పుకున్నావు అంటే స్టేట్లో ఇప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలుసు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఏమైంది? ఎవరు చెప్పారు చెడ్డగా? బయట చెప్పారా? ఎవరు చెప్పారు? ఓడిపోవడానికి అది ప్రధాన కారణాలు అని చాలా మంది అనాలిసిస్ చెప్తూ అందులో పాయింట్ యాడ్ చేస్తారు. ఏంటది? వాళ్ళ చెల్లె ఏ విధంగా, దాని అర్థం ఏంటి? నీ ఫ్యామిలీ పరువు నువ్వు కాపాడుకోవాలి, సంఘం పరువు నువ్వు కాపాడాలి. సంఘం పరువు తీసుకెళ్ళి బజార్లో పెడతానంటే అసలు నువ్వే టైప్ క్యాండిడేట్ మనం ఇంప్లీట్ చేసుకోవాలి. ఆయన క్రీస్తు సంఘం అన్నది స్వరక్తిని సంపాదించింది. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు ఎవడైనా సరే, నువ్వైనా సరే, నేనైనా సరే, ఎవడైనా సరే. తెలుసండి, సంఘంలో ఏ విషయమైనా సరే నీకు ఏదైనా చేతనైతే సంఘంలో చెప్పు, చేత కాకపోతే నోరు మూసుకుని ఉండు. అంతేగాని సంఘాన్ని మాత్రం బ్యాడ్గా చెప్పడం అది ఎంత మాత్రం మంచిది కానీ కదా. సంఘంలోని వ్యక్తుల మధ్య చెడ్డగా చెప్పడం అది ఎంత మాత్రం మంచిది కానీ. నీకు అంత ధైర్యం ఉంటే తప్పు చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళు, మాట్లాడు, వాక్యాన్ని చూపించు, సంఘంలోనే గద్దించు, లేదంటే పర్సనల్గా కాదు. ఇది మానేసి సంఘంలో ప్రతి వాడి దగ్గర ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటామంటే దాన్ని ఏమంటారంటే స్టూపిడిటీ అంటారు అనమాట. తెలుగులో చెప్పాలంటే బుద్ధిహీనత అంటారు అనమాట. తెలుసా? కాబట్టి సంఘం పట్ల చాలా మంది శ్రద్ధ కలిగి ఉండండి. ఒకవేళ మీకు ఇక్కడ పద్ధతి నచ్చట్లేదా? ఓకే, యూ కెన్ లీవ్. నేను చాలాసార్లు చెప్తుంటాను, 42 చర్చెస్ ఉన్నాయి, యూ మే గో ఎనీవే. నాకు అక్కడికి వెళ్ళాలని లేదు, ఇక్కడికి వెళ్ళాలని లేదు, లేదంటే వాళ్ళు అలాగా వీళ్ళు ఎలాగంటే రాకు. అంతే తప్ప అక్కడికి వచ్చి మాత్రం సంఘాన్ని మాత్రం, సంఘంలోని వ్యక్తులు మాత్రం ఒకవేళ మీరు ఊరుకుంటారేమో. ఈ సంఘంలోని ప్రతి వారు కూడా మై ఫ్యామిలీ మెంబర్. ఏదైనా ఉంటే నాతో చెప్పండి, లేదంటే వాళ్ళతో మాట్లాడండి, అది ఇక్కడే డిస్కస్ చేయండి. కానీ బయట ఎంతవరకు డిస్కషన్ చేయడానికి ఎవరికే రైట్ లేదు. దిస్ ఇస్ ఎ బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇది క్రీస్తు యొక్క శరీరం. లెక్క చెప్పేవాడు దేవుడు, లెక్క అడిగేవాడు దేవుడు. నువ్వు కాదు, నేను కాదు. ఇక్కడ మనం చూస్తే ఖాళీ ఉన్న పాత్రలన్నీ కూడా ఏమన్నాడు? తీసుకున్నామన్నాడు, నూనెతో నింపమన్నాడు. వచ్చిన పాత్ర అంతా కూడా ఏమవుతుంది? నూనెతో నింపబడుతుంది. ఎవరినైనా నింపుతున్నావా? నీ ద్వారా ఎవరైనా సంఘానికి వస్తున్నాడా? ఎవరినైనా తీసుకురాగలుగుతున్నావా? 100 మందితో చెప్పే సొల్లు కబుర్లు చెప్పే సొల్లు బ్యాచ్లో ఎవరినైనా నువ్వు తీసుకురాగలుగుతున్నావా? తీసుకొస్తున్నారా? ఇది ఉందా? ఈ రోషం ఉండదు మనకి, ఈ పట్టుదల ఉండదు దేవుళ్ళలో. ఏం కావాలంటే నా వలే ఎవరినొకరిని దేవుడి దగ్గరికి మనం ఇన్స్పైర్ చేయాలని చెప్పేసి ఏం చేయాలి? మనం నీకున్న ఆ యొక్క ఫైర్ని ఏం చేయాలి? ఎదుటి వాళ్ళు మనం చూపించాలి. ఇది కాదు మనకి జరిగే ప్రతి సొల్లు కబుర్లు మనం చెప్తాం, ప్రతి సోది మనం షేర్ చేస్తాం. కానీ ఆత్మ సంబంధమైన విషయాలు మాత్రం మనం చెప్పడానికి అంత మాత్రం కూడా ఇష్టపడం. నేను మరలా బలబుద్ధి చెప్తున్నాను, ఇక్కడ ఏదైనా ఒక మనీ మ్యాటర్ కానీ, లేదంటే ఏదైనా ఇండైరెక్ట్ న్యూసెన్స్ కానీ ఏదైనా మీరు చూస్తున్నారా సంఘంలో? ఇటువంటి సంఘం గురించి ఎవరికైనా మీరు చెప్పగలుగుతున్నారా? వాక్యంతో వాక్యం, ప్రార్థనతో ప్రార్థన తప్ప ఏమీ లేదని నేను చెప్పగలను. సంఘం నీకు దేవుడు ఇచ్చినప్పుడు ఆ సంఘం గురించి నువ్వేం చేయాలి? అప్రిషియేట్గా చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. అంటే ఇక్కడ ఎవరైనా వాక్యం డబ్బుల కోసం చెప్తున్నారా? పేరు కోసం చెప్తున్నారా? ప్రఖ్యాతుల కోసం చెప్తున్నారా? దేవుని కొరకు రోషంతో నిలబడి చెప్తున్నాడు. నువ్వు ఏం చేయాలి? దేవుడు ఎవరి పని వాళ్ళకి ఇచ్చాడు, ఎవరు స్వార్థ పరివ్యాపం వాళ్ళకి ఇచ్చాడు కాదనలేదు. కానీ
దేవుడు నిన్ను ఒక సంఘంలో నియమించిన తర్వాత ఆత్మ సంబంధం వ్యక్తిగా ఉన్నటువంటి నీవేం చేయాలి? ఖాళీగా పాత్రలు ఉన్న ఎందుకు పనికిరాని పాత్రలు. చూడండి, తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక, తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవి, మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు వినియోగించబడును. ఎవడైనాను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకుంటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర. చాలా ఇంట్లో చాలా రకాల పాత్రలు ఉంటాయి, చాలా రకాల పాత్రలు ఉంటాయి, కానీ అన్ని మనం యూజ్ చేయం. ఏది ఘనమైనదో దాన్ని మాత్రమే యూజ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. చూడండి, చాలా మంది గెస్ట్లు వస్తుంటారు ఇంటికి. గెస్ట్ వచ్చినప్పుడు మీరు దేంట్లో ఇవ్వడానికి ఇష్టపడతారు? దేంట్లో పడితే దాంట్లో ఇచ్చేస్తారా? టీ. నేను మనం మర్చిపోయి అక్కడ మగ్గు కొంచెం ఏదో ప్లాస్టిక్ది బాగుందని చెప్పేసి నేను ఏం చేసిన దాన్ని కడుక్కొని అందులో సాధారణంగా టీ తాగు వీక్లీ వన్స్ ఏదో టీ తాగుతుంటే సౌజన్యం వచ్చేసి రాక్షన్లో పడేసాను. ఏంటి అలా చేసేది ఏంటంటే, ఆ మొగ్గ ఎక్కడితో తెలుసా నీకు అందు? ఎక్కడంటే అది సర్పులు తీసిన సర్పు మొగ్గ కదా అంది. అంటే తన ఇంటెన్షన్ ఏంటి? దాంట్లో తాగకూడదు, శ్రేష్టమైన దాంట్లో తాగాలి. ఇంట్లో చాలా పాత్రలు ఉంటాయి, కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు వాడబడతాయట. యజమానుడు వాడుకుంటే అర్హమైన పాత్రగా మనం వంట ఏం చేస్తాడట? ఘనమైన పాత్రగా మనం వాడుకుంటాడట. దేవునికి స్తోత్రం కలుగును. ఎలా వాడుకుంటాడట? ఘనమైన పాత్రగా మనం వాడుకుంటాడు. ఘనమైన పాత్రగా మనం ఉండాలంటే అక్కడ వాక్యం చెప్తుంది ఏం చేయాలంటే మనం వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొని పరిశుద్ధపరచబడాలట. ఎలా ఉండాలంట? పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడితే, పరిశుద్ధంగా జీవిస్తే ఎవరు వాడుకుంటాడట? యజమానుడి చేతిలో వాడుకునే అర్హమైన పాత్రగా మనం ఉంటామట. అందుకే చాలా మంది దేవుడు వాడుకోడు, అందరిని వాడుకోడు దేవుడు. ఎవరిని వాడుకుంటాడు? ఎవరిని వాడుకుంటాడంటే ఎవరైతే పరిశుద్ధంగా పవిత్రంగా తమ్మును తాము కాపాడుకుంటారో వారిని దేవుడు ఏం చేస్తాడట? వాడుకుంటాడు. ఇప్పుడు అందుకే ఎలీషా అంటున్నాడు, చుట్టుపక్కల దొరకగలిగిన ప్రతి పాత్ర కూడా తీసుకుని రమ్మన్నాడు. పాత్ర తీసుకొస్తే ఆ ఇంట్లో వచ్చిన ప్రతి పాత్ర కూడా దేంతో నింపబడుతుందంటే, ఖాళీగా వచ్చిన పాత్ర నూనెతో నింపబడుతుంది, బయటకు వెళ్ళిపోతుంది. అంటే ఖాళీగా వస్తున్న పాత్ర వస్తుంది, దీవించబడుతుంది, వెళ్ళిపోతుంది. నీటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా దీవించబడుతున్నారా? నీతో సహవాసం చేసిన వాళ్ళు ఎవరైనా దీవించబడుతున్నారో? చాలా మంది మనం చూస్తాం. ఇప్పటి వరకు బాగుందంటే ఆమెతో జతగట్టింది, అంతే, ఫినిష్ అయిపోయింది, అంతే. ఇప్పటి వరకు బాగుంటుందండి. ఆ అమ్మాయి ఎప్పుడైతే జతగట్టిందో వెంటనే ఆమెకు లైఫ్ స్టైల్ అంతా కూడా మారిపోయింది. ఇందాక నేను కార్లో వస్తుంటే ఇందాక వాళ్ళ డిస్కషన్లో వాళ్ళు షేర్ చేస్తున్నారు అనమాట. ఒక గోల్ గురించి షేర్ చేస్తారు. మన సంఘానికి వచ్చింది అమ్మ, ఆ సంఘానికి వచ్చిన అమ్మాయి అసలు ఆ టిక్ టాక్స్ చూస్తుంటే, ఆ వీడియోస్ చూస్తుంటే అయ్యి బాబోయ్ అన్నారు. అంటే ఎక్కడికి వెళ్తుందో మనకి కల్చర్ అంటే గొప్పగా చేస్తున్నారా లేదంటే అంటూ ఒక మాట అన్నారు, నాకు చాలా నచ్చింది. మనం ఎక్కడి నుంచి వచ్చామో అది మర్చిపోకూడదు కదా. మనం ఏ స్థాయి నుంచి వచ్చామో ఆ స్థాయి మనం మర్చిపోకూడదు కదా. అవునా కదండి? అసలు ఇక్కడ ఎందుకు వచ్చాము మనం? ఇంటి దగ్గర మేనేజర్ జాబ్ మానేసి వచ్చారా? ఇంటి దగ్గర మేనేజర్ జాబ్ ఇస్తే మానేసి వచ్చారు ఇక్కడికి. ఇక్కడ గవర్నమెంట్ చాలా మంచిది. ఇంటర్ బేసిక్ ఉన్న వాళ్ళకి ఇండియాలో ఏ జాబ్ దొరకదు తెలుసా మీకు? ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాడికి ఇండియాలో కోలలు ఉన్నారు. ఇండియాలో మాస్టర్ డిగ్రీలు కంప్లీట్ చేసి కూడా జాబ్ లేని వాళ్ళు ఖాళీగా ఉన్నారు. కానీ దేశం చాలా మంచిది. ఇంటర్ క్వాలిఫికేషన్ నుండి కూడా మంచి మంచి జాబ్స్ మనకి ఇక్కడ చేసుకోవడానికి దేవుడు కృప చేస్తున్నాడు. అటువంటి మంచి జాబ్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఒళ్ళు దగ్గరెట్టుకుని ఉండాలి. ఇప్పుడు గాడ్ నాకు ఇచ్చింది ఎటువంటి కంపెనీ తెలుసా? అంటే నేను ఎటువంటి కంపెనీలో కూర్చున్నాను తెలుసా? గొప్పలు చెప్పుకోకూడదని జస్ట్ వాక్యం ద్వారా నేను ముందుకు వెళ్తున్నాను తెలుసా? అసలు మొన్న అక్కడ కంపెనీలో జరుగుతున్నప్పుడు అక్కడ పెట్టే ఈవెంట్లు పెట్టే ఫుడ్ ఎటువంటి తెలుసా? ఇక్కడ రాయల్స్ తింటారు చూసారా? ఐ నెవర్ సీన్ బిఫోర్ అన్నమాట. నచ్చిందో కాదు, నేను దేవుడి దగ్గర తగ్గి చెప్తున్నాను. అది చూసినప్పుడు నాకు కలిగే మొట్టమొదటి ఆ మైండ్ సెట్ ఏంటి తెలుసా?
ఫోటో తీసుకుని స్టేటస్ చెప్పుకోవాలని కాదు. వెంటనే నాకు వచ్చేది ఏంటి తెలుసా? లార్డ్, అసలు నా ఎటువంటి స్థితి నుంచి నన్ను ఎటువంటి స్థితిలో తీసుకొచ్చి దాన్ని టచ్ చేయడానికి నాకు అర్హత ఇచ్చి మొట్టమొదటి నేను అనుకున్నది కదా. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. మొన్న ఒక ఈవెంట్ జరిగింది, ఒక యానివర్సరీ జరుగుతుంటే దాంట్లో మాకు ట్రీట్ ఇస్తే ట్రీట్లో సలాడ్ పెట్టారన్నమాట. ఫ్రూట్ సలాడ్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ పెట్టారు. ఫ్రూట్ సలాడ్ పెట్టినప్పుడు ఫ్రూట్ సలాడ్ తీసుకున్నాను, జస్ట్ చిన్న కప్పులో పెట్టారనమాట. మన చట్నీస్ పెడతారు కదా, ఆ సైజ్ కప్పులో పెట్టారు. ఆ ఫ్రూట్ సలాడ్ తీసుకుని ఫ్రూట్ తినేసి ఆ కప్పు అక్కడ పెట్టేసాను. ఆ తర్వాత పక్క నుంచి ఒకటి వచ్చి, బాయ్ ఒక చాక్లెట్ కప్పు ఓపిక ఆసక్తి అని. అదేంటి తెలుసా? చాక్లెట్తో చేసినటువంటి కప్పులో పెట్టారు. ఆ ఫ్రూట్ సలాడ్ ఆ చాక్లెట్తో పాటు తినొచ్చు అన్నాడు. దట్ ఈస్ మై ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. ఐ నెవర్ సీన్ బిఫోర్ అన్నా. నేను ఏదో నేను అతిశయంతో చెప్పట్లేదు, నేను ఇంతకు ముందు ఎప్పుడు కూడా దాన్ని చూడలేదు. అప్పుడు నాకు అనిపించింది, నువ్వు నిజంగా ఉన్నావు, దేవుడికి స్తోత్రం కలుగుతుంది. లేదంటే ఇప్పుడు నాకు కూర్చున్న వాళ్ళంతా కూడా ఏంటి ఎవరు తెలుసంటే, ఒక పార్టీ ఇనాగ్రేట్ చేయడానికి ఒక జ్యూయల్ ఆఫ్ ఎమిరేట్స్ అని చెప్పేసి ఒక పార్టీ ఇనాగ్రేట్ చేయడానికి క్రౌన్ ప్రిన్స్ మా పార్కింగ్లో హెలికాప్టర్లో దిగాడు అనమాట. ఫస్ట్ టైం ఐ హావ్ సీన్ క్రౌన్ ప్రిన్స్. మా ఆఫీస్లో మా దగ్గర ఉన్నటువంటి ఆ పార్కింగ్లోనికి హెలికాప్టర్తో దిగి అక్కడి నుంచి వస్తే నేను అనుకున్నాను, ఇటువంటి ఆఫీస్లో నేను ఉన్నాను. థ్యాంక్ గాడ్ అనిపించింది. దేవుడికి స్తోత్రం కలుగుగా. నేను స్టేటస్ ఎందుకు పెట్టినంటే, కొంతమంది ఏమో మంచి అనుకుంటారు, కొంతమంది ఏమో ఏడుస్తుంటారు. ఎందుకు ఆ ఏడుపు వాళ్ళు మనకెందుకు అని చెప్పేసి నేను అవన్నీ కన్సల్ట్ చేయను అనమాట. అంటే నేనేమైనా మన దేవుడికి తెలియాలనుకుంటాను తప్ప. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మన ఆశీర్వాదము మన దీవెన ఎవరు చూడాలంటే దేవుడి ద్వారా మనకి. యు ఆర్ నాట్ సపోజ్ టు ఫర్గెట్ వాట్ ఇస్ యువర్ బ్యాక్. మనం ఎక్కడి నుంచి వచ్చామో అది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నా పిల్లలకి నేను ఎప్పుడైతే చెప్తాను, నేను 10th క్లాస్ స్టేజ్లో, నేను 10th క్లాస్లో లైట్ కింద ఉండి చదువుకున్నానని చెప్తాను. నేను ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ప్యాషన్ చేయండి. నా స్టడీస్ అన్ని సిటీస్లోనే జరిగాయి, తెలుసా మీకు? నా స్టడీస్ అన్నీ కూడా నేను రాజమండ్రి, వైజాగ్, నా కెరీర్ అంతా కూడా నేను ఒక రేంజ్లో ఉండేవాడిని. నా డ్రెస్ మెయింటెనెన్స్ కానీ నాది కానీ ఒక పర్టికులర్ ఒక స్పెషల్గానే ఉండేవాడిని. కానీ నా స్థాయి నేను ఎప్పుడు కూడా మర్చిపోయేవాడిని. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అన్నీ కూడా చూడండి, మనం ఏం చేయాలి. ఇక్కడ ఒక పాత్ర వచ్చింది, ఒక పాత్ర వచ్చిన తర్వాత ఏమవుతుంది? బ్లెస్ అవుతుంది, వెళ్ళిపోతుంది. ఒక పాత్ర వస్తుంది, చుట్టుపక్కల పాత్రలన్నీ కూడా వస్తున్నాయి, అవన్నీ కూడా నింపబడుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. చూడండి, చాలా మంది కొంతమంది చర్చికి రారు. ఈ చర్చికి రాని బ్యాచ్తో ఎవరైతే తయారవుతారో వాళ్ళు కూడా చర్చికి రారు. ఈ చర్చికి వచ్చేవాళ్ళు ఏం చేస్తారు? మీరు నోటీస్ చేయండి, నేను చెప్పేది అబద్ధం అయితే. ఈ చర్చికి రాని వారితో చర్చికి వచ్చేవారు ఎవరైతే సహవాసం కలిగి ఉంటారో, ఈ చర్చికి వచ్చేవాడు కూడా ఏం చేస్తాడు? కాలక్రమేణా ఏమవుతాడు? మానేసి చర్చికి వెళ్తే మనకేముంటుంది అని చెప్పేసి మానేస్తారు. అది వాక్యం చెప్తుంది, యజమానుడు నిన్ను వాడుకోవాలంటే అర్హమైన పాత్రగా ఏం చేయాలంటే మనలో మనము సిద్ధపరచుకోవాలి. ఇప్పుడు నింపబడుతుంది, వచ్చిన పాత్రలో నింపబడుతుంది. నింపబడిన దాంతో ఎలీషా అన్నాడు, మీరు తీసుకున్న అప్పులు తీర్చుకోండి అన్నాడు. అక్కడ ఉన్న బ్లెస్సింగ్ ఏంటంటే, ఆ పాత్రలో ఉన్న దాని నూనెను ఏ కుండలో వేసినా దేంట్లో వేసినా అది నింపబడుతుంది, వెళ్ళిపోతుంది, నింపబడుతుంది, వెళ్ళిపోతుంది. ఇంకా పాత్ర తీసుకురామని అక్కడ అడుగుతున్నారు. చూడండి, అక్కడ మనం చూస్తే పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె, అరే ఇంకా పాత్రలోనే కదా తీసేయండి రా, నూనె ఇంకా ప్రాఫెస్ ఉంది అని తన కుమారునితో అంటే, తన కుమారుడు కూడా అన్నాడంటే ఇంక పాత్రలు లేవు అన్నాడు. ఏమన్నాడు? ఇక పాత్రలో లేవు అంటే అసలు నీకు బుర్ర ఉంటే, నిజంగా మనకు బుర్ర ఉంటే వాళ్ళకి వచ్చిన దాంతో ఆ యొక్క పాత్రలన్నీ కూడా నింపబడిన నూనె నమ్మిన తర్వాత, అప్పు తీర్చుకున్న తర్వాత ఇంకా 100 పాత్రలు దొరకమంటారా? కొనుక్కోలేరంటారా? కొనుక్కోలేరంటారా? కంపల్సరీ కొనుక్కోవచ్చు. ఇప్పుడు తన కుమారుడు వాడు అంటున్నాడు, మరి ఇంకా పాత్రలు తీసుకురండి అంటే వాడికి వెళ్ళడానికి బద్ధకం వచ్చింది ఏంటో తెలియదు. మరి బద్ధకం వచ్చిందంటే తెలియదు, కానీ ఇక పాత్రలో లేవు అని అనగానే లేవు అన్న ఓడు అక్కడ పలకనే వెంటనే నూనె ఆగిపోయింది. చూడండి, అంతలో నూనె లేవు అనగానే ఏమైందట?
కొంతమంది మనం చూస్తుంటే 100 రూపాయలు అసలు లేవురా, ఉన్నాయి ఎవరు కొంతమంది ఎప్పుడు చూసినా వాళ్ళ నోటి నుంచి వచ్చేది ఏంటంటే లేవు లేవు లేవు. అటువంటి వాళ్ళ లైఫ్ నిజంగా ఎలా ఉంటుందంటే లేవు కానీ ఉంటుంది. దేవుడికి ఇవ్వడానికి లేవు, ఎవరికైనా ఇవ్వడానికి లేవు, లేవు లేవు అనే వాళ్ళ లైఫ్ నిజంగా అలాగే ఉంటుంది. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను, మన జేబులో 2 రూపాయలు 2 కోట్లు ఉన్నట్టు ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగును. అనువుని ఇక్కడి నుంచి పంపించినప్పుడు ఈవెన్ ఐ డోంట్ హ్యావ్ ఈవెన్ 10,000 రూపీస్, బ్యాంక్ బ్యాలెన్స్ ఏం లేదు నా దగ్గర. టైం వచ్చింది కూడా చెప్తుంది. కరెక్ట్గా అన్న ఫోన్ చేశాడు, ఏం తిమ్మతి ఆయనతో జాయిన్ అయిందా ఏంటి అన్నాడు. అన్నకి చెప్పాలో చెప్పకూడదు, అన్నయ్య అసలు ప్రాబ్లం ఉన్నాడని చెప్పేసి అన్న వెళ్ళింది. ఇలా ఫీజు ఎంత అన్నారంటే సరే అకౌంట్ నెంబర్ పంపించింది అని చెప్పేసి అన్న అప్పటికప్పుడు ఎక్కడ చూసాడో తెలియదు 70,000 ట్రాన్స్ఫర్ చేయండి. ఎంత? 70,000. అక్కడ వెళ్ళిన తర్వాత ఫీజు ఎంత అని అడిగితే అక్కడ అన్నారు ఆల్మోస్ట్ 240,000, హాఫ్ ఆఫ్ ద ఫీజ్ పే చేయాలి, ఇంకా 1,00,000 రూపాయలు అంతా కావాలంటే కరెక్ట్గా అదే టైంలో నాకు ఒక కాల్ వచ్చింది. బ్రదర్, నేను బ్యాచులర్ రూమ్లో ఉంటున్నాను, నా దగ్గర ఇంత ధరమ్స్ దాయమని కొంతమంది ఇచ్చారు కానీ నేను బ్యాచులర్ రూమ్లో ఉంటున్నాను, నా దగ్గర సేఫ్ కాదు, ఇఫ్ యూ డోంట్ మైండ్ వచ్చి తీసుకెళ్ళి మీరు ఫ్యామిలీతో ఉంటానన్నారు కదా, ఇది మీరు తీసుకెళ్ళగలిగితే తీసుకెళ్ళండి. ఎంత ఇచ్చాడు తెలుసా? 5,000 ధరమ్స్ అప్పుడు నా దగ్గర సేఫ్గా పెట్టమని ఇచ్చాడు. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? గాడ్ మీద డిపెండ్ అయితే దేవుడు ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. దేవుడు చేతగాని వాడు కానీ కాదు. వట్టి నూనె కొండ ద్వారా అద్భుతాలు చేసిన వాడు మనం నమ్మితే అంతకంటే గొప్ప కార్యాలు. అందుకే ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలి? నన్ను ఎప్పుడైనా ఏమి లేను, ఎవరు నన్ను నమ్మలేను తెలుసా? నా స్టడీస్ డేస్ నుంచి కూడా నేను ఎప్పుడు రిచ్గా ఉండేవాళ్ళు. ఎందుకంటే నేను నమ్మి పెంచింది ఎవరు తెలుసా? దేవుని. అందుకే జాన్ చూస్తుంటాడు నా వ్యాలెట్, దీంట్లో ఎప్పుడు కూడా ఎప్పుడు కుదవ ఉండవు. ఎప్పుడు ఏ మీరంటూ ఇచ్చినా ఏదో ఒకటి ఇందులో వస్తూనే ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా లేవని ఓడి నన్ను ఓడించిన అది వాళ్ళకి అదే చెప్తుంటాను, లేవన్న మాట ఎప్పుడు కూడా మీరు రానకూడదు. ఒకసారి స్టాప్ చేద్దాం. నేను ఇది ఎందుకు చెప్తున్నాను తెలుసు? ఆశీర్వాదిస్తాడు యేసయ్యా, విశ్వాసంతో ప్రార్థన చేసిన ఇచ్చే మాట ఓపిక పట్టిన, విశ్వాసంతో ప్రార్థన చేసిన ఇచ్చే మాట ఓపిక పట్టిన, నీవు నింపమన్నప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. లేవు అనే మాట ఇప్పుడు వరకు మీరు అని ఉంటారు, ఎక్కడి నుంచి మన నోటి నుంచి రాకపోవను గాక. దేవుడు అంటాడు నేను మీకున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇఫ్ యూ విల్ బిలీవ్
యూ విల్ రిసీవ్ గ్రేటెస్ట్ థింగ్స్ అంటాడు. మీరు నమ్మితే గొప్ప కార్యాలు చూస్తారు. వన్ వర్డ్ యవనస్తులు చెప్పిన మాట, పాత్రలు తీసుకుంటారంటే అన్నాడు ఇక లేవు. చూడండి ఒకసారి సామెతల గ్రంథము 24 అధ్యాయము, సామెతల గ్రంథం 24 అధ్యాయం 30 వచనం అయితే చెప్పి నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 24 అధ్యాయం 30 వచనం, సోమరు వారి చేతి నేను దాటిరాగా, తెలుగు లేని వారి ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని అన్నంతగా ముండ్ల తుప్పలు పరిశున్నను, దోలగుండు దాన్ని కప్పిండను, దాని రాత్రి కూడా పడిండను. నేను దాన్ని చూసి యోచన చేసుకుంటేనే, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటేనే. ఇక కొంచెం నిద్ర, ఇక కొంచెం కురుపాటు, పండుకొనడిగా ఇక కొంచెం చేతులు ముడుచుకుంటా. వీటి వలన నీకు దరిద్రత. దేని వల్ల దరిద్రం వస్తుందట? పక్కల వల్ల దరిద్రం వస్తుందా? పక్కల వల్ల దరిద్రం వస్తుందని వాక్యం చెప్తున్నారు. దరిద్రం దేని ద్వారా వస్తుందట? మన దరిద్రాన్ని ఎవరు తెచ్చుకుంటారట? మనమే. సోమరు వారి చేతి దాకా వస్తాయి, తెలుగులేని వాడు ద్రాక్ష తోట దాటితే దాని నిండా ఏమున్నాయట? ముండ్ల పొదలు, ద్రాక్ష, ఆ యొక్క గచ్చ పొదలు కూడా మర్చిపోయాడు. ఏంటి? వాడికి పనిచేసే లక్షణము లేదు. పనిచేసే లక్షణం లేదు కనుక దాంతో చూడండి ఏమంటాడా? ఇక కొంచెము నిద్ర, ఇక కొంచెము కునుకుపాటు, పర్మనెంట్ ఇక కొంచెము. ఇక్కడ నిద్రలో యాంగిల్ చెప్తున్నాడు. నిద్రలో ఎన్ని యాంగిల్ ఉన్నాయో చెప్తున్నాడు. ఎన్ని యాంగిల్ ఉన్నాయట? కొంచెం నిద్ర అట, కొంచెం కునుకుపాటు. కొంతమంది కొంచెం ఛాన్స్ ఇస్తే చాలు, అది ఏ ప్లేస్ అయినా సరే ఊగిపోతుంది. అది ప్లేస్తో సంబంధం ఉండదు. ఇంకా ఒకసారి మీకు చెప్పాను కదా, ఒకసారి ఇద్దరు అమ్మాయిలు వచ్చి కూర్చున్నట్టు ప్రార్థనలో స్టార్టింగ్ నుంచి మొదలెట్టారంట. ఒక అమ్మాయి అంటుందంట వెళ్ళిపోదాం అంటుందంట. ఇంకొక అమ్మాయి ఏమో వెళ్దాం కూర్చో అంటుందంట. పాపం ఇదంతా వెనక నుంచి ముసలాడు అవుతుందంట. ఈ అమ్మాయి ఏమో వెళ్ళిపోదామని, ఈ అమ్మాయి ఏమో వద్దు కూర్చుందామని. ఆ ముసలి పాపం ఆగదాకా ముసలిలో కొంచెం ఎక్కువ కదా, యాంగ్జైటీ ఎక్కువ కదా. అమ్మ వచ్చింది దగ్గర నుంచి వస్తున్నాను, ఈ అమ్మాయి ఏమో వెళ్ళిపోదాం అంటుంది, నువ్వేమో ఉండన్నావు, ఏంటా అసలు మీ ఇద్దరు కథ ఏంటి అన్నా. అప్పుడు ఒక అమ్మాయి అన్నాడు, ఏమి లేదు మామ, చర్చికి వస్తానేమో నాకు నిద్ర అట్టదు, ఇంటికి వెళ్తానేమో దీనికి నిద్ర అట్టదు. అందుకే నేను అన్నాను ఇంటికి వెళ్ళిపోదాం. నేను అన్నాను ఇంటికి వెళ్తే దీనికి నిద్ర రాదట. ఎప్పుడు నిద్ర వస్తుందట? మాస్టర్ గారు ప్రసంగం చెప్తే నిద్ర వస్తుందట. చాలా మంది అప్పుడు వరకు యాక్టివ్ ఉంటారు, ఎప్పుడు డియాక్టివ్ అవుతారు? మాస్టర్ గారు ప్రసంగం మొదలెట్టేసరికి ఎక్కడ లేని అలసటంతా వచ్చారు, కళ్ళు మూతలు పడిపోతాయి. అప్పుడు అంటుందట నిద్ర ఏమో ఈ అమ్మాయికేమో ఎక్కడ ఉంటే నిద్ర వస్తుంది, ఈ అమ్మాయికేమో. మీ మనలో ఎవరు అటువంటి వాళ్ళు? చాలా మంచి మన దేవునికి స్తోత్రం కలిగి. ఇక్కడ మనం చూస్తే ఇక కొంచెం కురుగుపాటు, ఇక కొంచెం నిద్ర, ఇక కొంచెం చాలా. కొంతమంది ఏం చేస్తారట? చేతులు ముడుచుకుని పడుకుంటారట చాలా మంది. అంటే ఎలాగ ఉంటారు కానీ మైండ్ మాత్రం ఎక్కడ వర్క్ చేస్తుంటుంది. అందుకంటాడు సోమరతనం అనేది క్రిస్టియనిటీ దేవుడిని ఎరిగిన వారి దగ్గర ఎంత మాత్రం కూడా పనిచేయడానికి వీల్లేదు. ఈ సోమరతనం వల్ల ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ఈ సోమరతనం వల్ల ఆయన ఫ్యామిలీ అంతా కూడా బ్లెస్సింగ్ కోల్పోయింది. రావాల్సిన ఆశీర్వాదం అంతా కూడా నిలిచిపోయింది ఒక్కొక్క మాట వల్ల. చాలు ఇక లేవు. వాడు కష్టపడే పని చేయనటువంటి విధానాన్ని బట్టి ఏమైంది? ఇప్పుడు మనం సబ్జెక్టులకు వెళ్తే వాళ్ళ నాన్న చచ్చిపోయిన తర్వాత నిజంగా రెస్పాన్సిబుల్ సన్స్ అయితే వాళ్ళిద్దరు కూడా ఏం చేసి ఉండేవారు? పని చేసి వాళ్ళ అమ్మ మీదకి అప్పులు రాకుండా కంపల్సరీ ఏం చేసేవారు? అండ్ అర్థమవుతుంది అందరికీ. నిజంగా వాళ్ళు రెస్పాన్సిబుల్ సన్స్ అయితే అప్పుల వాళ్ళు వాళ్ళ అమ్మని లాక్కుని పీక్కుందంటే వీళ్ళిద్దరు కూడా ఏం చేసి ఉండేవారు? అప్పు మేము ఇర్రెస్పాన్సిబుల్ గైస్ అన్నమాట. ఇలా అన్నారని ఏమనుకోకుండా మీకు కానీ అటువంటి పిల్లలు ఉంటే వాళ్ళు కూడా ఇర్రెస్పాన్సిబుల్ కిడ్స్ అని మీరు అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ కష్టాన్ని చూసి ఇంకా నీ పిల్లలు చాలా నేను చూసుకుంటాను అనే మనసు లేదంటే అతను ఒక బాధ్యతగా ఉన్నటువంటి కుమారుడు కుమార్తె ఎంత మాత్రం కానీ అటువంటి వారి కొరకు ఇంకా నేను ఇంకా ప్రయాసపడుతున్నాడు. అది ఎవరు కొట్టాను? అది నీ కొరకు. ఇంకా నేను దేవుడు కూడా మార్చలేదు, నన్ను దేవుడు కూడా మార్చలేదు. ఒక ఫ్యామిలీ మెంబర్గా ఒక తండ్రిని ఒక తల్లిని సంతోషపరచబడగా నీవు మన బిడ్డలు ఉండాలంటే వాళ్ళకి ఏం చేయాలి? ఒక బాధ్యత తెలిసిన బిడ్డలు ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే మనం 1వ తారీఖున మా మమ్మీ మా డాడీ
వెడ్డింగ్ యానివర్సరీ. వాళ్ళు నన్ను అడగలేదు బండి కావాలని. నాకు తెలుసు వాళ్ళకి ఏది అవసరమో. నేను ఎప్పుడో కొనేసి వచ్చేసాను. ఇక్కడ మా నాన్నగారు దాన్నే ఎంత వచ్చినా దాన్ని రిపేర్ చేసుకుని దాన్నే వాడుతున్నాడు. కొన్ని ఏదైనా వేరే బండి తీసుకుందంటే ఆయనకి సెట్ అవ్వదు. నేను యమహా రేజెట్ తీసుకున్నాను అప్పట్లో, అదే వాడుతున్నాడు. అదే వాడుతుంటే ఎక్కువ జాన్ ఇంటరాక్ట్ అవుతుంటాడు. జాన్ చెప్తుంటాడు ఎంత పోయినా డాడీ తాతి దాన్నే వాడుకుంటాడు అంటే, సర్లే కొత్తది కొని ఇచ్చినా వాడుకున్నాడు అనుకున్నాను. కానీ నాకు వాళ్ళ అవసరత తెలుసు, వాళ్ళకి ఏది అవసరం నాకు తెలుసు. అందుకే ఆ యొక్క జూన్ 1 ఏం చేసినట్టు ఒక బండి కొని వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చాను. ఎందుకంటే వాళ్ళు నన్ను అడగలేదు. ఐ నో దే రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే వాళ్ళకి నేను చేయాలి, అది నా బాధ్యత. దేవునికి స్తోత్రం కలుగుగా. ఎప్పుడన్నా కిడ్స్ మీరైనా సరే పేరెంట్స్ మనం ఏం చేయాలంటే వారికి కావాల్సింది నువ్వు అందించాలి. వాళ్ళకి కావాల్సింది మనము చేయాలి. వాళ్ళ సంపాదన మీద మనం ఆధారపడడం కాదు. నేను మరలా చెప్తున్నాను, ఈ రోజు కూడా మా అమ్మగారి దగ్గర నుంచి నాకు వయసు వచ్చిన దగ్గర నుంచి ఒక 10,000 ఇయ్యమని అడిగి తీసుకోవడం నాకు ఇప్పుడు తెలియదు. ఎప్పుడు తీసుకోలేదు ఇప్పుడు నేను మా అమ్మగారి దగ్గర. ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలంటే ఒక బాధ్యత కలిగిన వారు ఉండాలి. ఎప్పుడు కూడా ఏం చేయాలంటే కుటుంబం కొరకు కష్టపడే వారు ఉండాలి. నువ్వు కష్టపడే లక్షణం నువ్వు కలిగి ఉన్నప్పుడు యూ విల్ బి సక్సీడ్ అన్నమాట. నువ్వు కష్టపడే అనుభవం నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ కుటుంబం అభివృద్ధి చెందిన స్థితిలో ఉంటుంది. నీ కుటుంబం ఆశ్రదించమైన స్థితిలో ఉంటుంది. నీవు ఆశ్రదించమైన స్థితిలో ఉంటుంది. చూడండి, చేతులారా దింపబడిన ఆశీర్వాదాన్ని చేతులారా పోగొట్టేసుకున్నాడు. మళ్ళా రమ్మంటే వచ్చిందా? రాలేదు. ఒకసారి పోయిన ఆశీర్వాదం మళ్ళీ నీ దగ్గరికి వస్తుందంటే దట్స్ ఇంపాసిబుల్ అనమాట. అందుకే గాడ్ ఒకసారి ఒక బ్లెస్సింగ్ నీకు ఇచ్చినప్పుడు ఆ బ్లెస్సింగ్ నువ్వు ఎలా కాపాడుకోవాలంటే పరమ భాగ్యంగా నువ్వు కాపాడుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన అభిషేకం నువ్వు వాడుకున్నప్పుడు యూ విల్ బి లైక్ ఎ బ్లెస్డ్ ఫ్యామిలీ అనమాట. అలాగే ఆశీర్వదించి మన కుటుంబం ఉండాల్సిన కుటుంబం చేతుల ఆశీర్వాదాన్ని నిలుపు చేసుకున్నాం. చేతుల ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాం. అటువంటి వారిగా కాకుండా దేవుని ద్వారా ఆశీర్వదించి మన కుటుంబంగా మన కుటుంబంలో కొనసాగుదాం గాక. ఆమేన్. అందరూ కూడా లేచిన